హాయ్ ఫ్రెండ్స్, మనం ఏప్రిల్ 2026 ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చేసాం. ఈ మంత్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, దగ్గర 190 దాకా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. సో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీకు 20 to 30 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కొన్ని ఎగ్జామ్స్లో. ఓకే, డిఫరెంట్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి, మీరు చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు నేను మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు బైలింగ్వల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో ఈ పీడిఎఫ్ ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. ఎలాగన్నది మధ్యలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా అయితే వస్తుంది. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, హై పాయింట్లు ఇవ్వండి, అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఫ్రీ కంటెంట్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ సిఇఓ ఆఫ్ ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్కి ఫస్ట్ సిఇఓగా ఎవరో అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. ఆయన పేరు వచ్చేటప్పటికి సంజయ్ జామోర్. ఓకేనా, నెక్స్ట్, హూ అస్యూమ్డ్ చార్జ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఎవరు ఛార్జ్ తీసుకున్నారో అంటున్నారు. చెంచల్ కుమార్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాస్కామ్ న్యూ చైర్పర్సన్ ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఈయన పేరు శ్రీకాంత్ వేలమకని. ఓకే, అండ్ మీరు చేయాల్సింది ఏంటి ఇప్పుడు అంటే, నాస్కామ్ ఫుల్ అబ్రివేషన్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. సో మనం వీడియోలో ఇట్లా క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాం, మీరు దానికి తగ్గట్టు కామెంట్ చేస్తుంటే ఒక ఇంటరాక్షన్ అన్నది ఉంటుంది. అండ్ సో దట్ మీకు ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది, మీరు టైప్ చేస్తారు కాబట్టి. సో ఒకవేళ మీకు తెలియకపోయినా గూగుల్లో చూసి ఆన్సర్ని కింద టైప్ చేయండి, ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంది. ఒక్కొక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎక్కడైతే అవసరమో వాటికి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇచ్చాం, ఎక్కడ అవసరం లేదో అక్కడ కొంచెం తగ్గించాం. ఎందుకంటే మనకి ఈసారి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 1 monthకి అంటే లిమిటెడ్ సెట్ మరీ ఎక్కువగా మనం ఫీడ్ చేసినా కూడా రివిజన్కి మళ్ళీ ఇబ్బంది అవుద్ది. కాబట్టి ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుందో అంత తీసుకొచ్చాను అనమాట మీకు. ఓకే, ఈయన ఎవరు అసలు అంటే, ఈయన కో-ఫౌండర్ అండ్ గ్రూప్ సిఇఓ ఆఫ్ ఫ్రాక్చల్ ఏఐ ఫోకస్డ్ ఎంటర్ప్రైజ్కి ఈయన సిఇఓ అండ్ కో-ఫౌండర్ అనమాట. ఓకే, అండ్ మీరు ఇప్పుడు చేయాల్సింది నాస్కామ్ అంటే ఏంటి అన్నది కామెంట్ చేయండి. అండ్ వైస్ చైర్పర్సన్ పేరు కిషోర్ పాటెల్ అనమాట. ఓకే, నెక్స్ట్, బ్రాండ్ అంబాసిడర్గా యమహా మ్యూజిక్ ఇండియాకి, యమహా బైక్స్ కాదు యమహా మ్యూజిక్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు. ఎవరు మనకి పెద్ది ఏఆర్ రెహమాన్ అయితే అయ్యారు అనమాట. ఓకే, సో నెక్స్ట్, హరివంశ్ నారాయణ్ సింగ్ ఎవరైనా, ఈయన రీసెంట్గా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా కన్సిక్యూటివ్ టైం సెలెక్ట్ అయ్యారన్నమాట. ఓకే, ఎన్నోసారి ఇది కన్సిక్యూటివ్గా అంటే వరుసగా ఎన్నోసారి ఎన్నికయ్యారో అని అడుగుతున్నారు. 3rd టైం అనమాట. అయితే మీరు కామెంట్ చేయాల్సింది, ఇప్పుడు ఈయన డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కదా, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అన్నది కామెంట్ చేయండి. అండ్ అదొక ఎక్స్ అఫీషియో అవుతారు అనమాట. సో ఎవరు అన్నది, ఏ పోస్ట్ అన్నది రాయండి కింద కామెంట్లో. నేనే అన్నీ చెప్పచ్చు, కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, నేనే అన్నీ చెప్తే మీరు ఇగ్నోర్ చేసేస్తారు అనమాట, అది మీకు అంత గుర్తుండదు. సో కొన్ని మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలంటే మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో కామెంట్ అయితే చేయండి. హూ టుక్ చార్జ్ యాజ్ డైరెక్టర్ ఫినాన్స్ అట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సికి డైరెక్టర్ కింద ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అంటున్నారు. రాజేష్ కుమార్ అగర్వాల్. ఓకే, అండ్ హూ ఇస్ ద 3rd చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎవరు, మనకి మొత్తం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ మూడిట్లకి మిలిటరీ హెడ్ అనమాట ఈయన. సో ఎవరు ఆయన ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిందంటే లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి. ఓకే, ఇంతకుముందు మనకి అనిల్ చౌహాన్ గారు ఉండేవారు. అండ్ ఫస్ట్ సిడిఎస్ ఎవరు, బిపిన్ రావత్, జనరల్ బిపిన్ రావత్ గారు అనమాట. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బీపీసీఎల్. బీపీసీఎల్ అంటే ఏంటి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో దానికి చైర్మన్ అండ్ ఎండి కింద ఎవరయ్యారు, సంజయ్ ఖన్నా అనమాట. ఓకేనా, నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ హై కమిషనర్ టు బంగ్లాదేశ్కి న్యూ హై కమిషనర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. దినేష్ త్రివేది. ఓకే, ఈయన్ని అపాయింట్ చేశారన్నమాట అక్కడ హై కమిషనర్గా. నెక్స్ట్, న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏప్రిల్లో అయ్యారు. ఎవరు అపాయింట్ అయింది వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అడుగుతున్నారు. అశోక్ కుమార్ లహీరి. ఈయన సుమన్ గారిని రీప్లేస్ చేసి ఈయన అయ్యారనమాట. ఇప్పుడు ఈయన ఎవరు అసలు అంటే మనకు ఒక ఎకనామిస్ట్ ఈయన. అంటే ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కింద కూడా చేశారు అనమాట మనకి. అండ్ ఈ నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా మీకు, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో
తీసుకొచ్చిన బాడీ అన్నమాట. ఓకే, అంటే ఒక థింక్ ట్యాంక్ లాగా. ఎప్పుడు స్థాపించారు ఇది? 1st January 2015. అండర్ ఏ మినిస్ట్రీలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. దాని ప్లేస్లోనే తీసుకొచ్చారు కదా. సో ఆబ్వియస్గా ఏ మినిస్ట్రీలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. చైర్మన్ ఎవరు ఉంటారు మనకి? మన పిఎం. ఓకే, మోడీ గారు అయితే మనకి దీనికి చైర్మన్ గా ఉంటారు. సిఇఓ ఎవరు? దీనికి సిఇఓ కూడా ఉంటారు. సిఇఓ ఎవరు అంటే నిధి చిబ్బీర్ ఆర్ చెబ్బీర్, వాట్ ఎవర్. ఓకే ఓకే నెక్స్ట్ సిఎండి ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతున్నారు. సో బుర్రా వంశీ రామ్మోహన్. ఓకేనా, ఈయన ఎవరు అంటే మనకి ఇప్పుడు సిఎండి ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓకేనా, ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింద ఫస్ట్ టైం ఒక ఉమెన్ అయితే అయ్యారనమాట. ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు జస్టిస్ లీసా గిల్. ఓకే, ఇది మీకు స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ సిఎండి ఆఫ్ సెయిల్ కింద ఎడిషనల్ ఛార్జ్ తీసుకుంది ఎవరు? సెయిల్ అంటే ఏంటి అనేది మీరు కామెంట్ అయితే చేయాలి. ఓకే, సో ఎవరు తీసుకుంది ఛార్జ్? కృష్ణ కుమార్ సింగ్. అండ్ ఇది మనకి ఏంటి? పిఎస్యు. ఇది ఒక పిఎస్యు. సో ఇది ఏంటి అన్నది కామెంట్ చేయండి. లైక్ మినీరత్న, మహారత్న, వాటిలో ఏంటి స్టేటస్ అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ కమిషనర్ ఆఫ్ బిఎంసి బ్రహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి ఫస్ట్ ఉమెన్ కమిషనర్గా అయ్యింది ఎవరు అంటున్నారు? అశ్విని బీడే. ఓకే, అశ్విని బీడే అయితే ఫస్ట్ ఉమెన్ కమిషనర్ అయ్యారు. నెక్స్ట్ మంగోలియాకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరయ్యారు అని అడుగుతున్నారు. సో ఉచ్రల్ న్యామ్ ఓసర్. ఓకే, ఉచ్రల్ న్యామ్ ఓసర్ ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియాగా అయ్యారనమాట. అండ్ మంగోలియా క్యాపిటల్ ఏంటి మీకు? ఉలెన్ బతార్. నెక్స్ట్ వన్ హెల్త్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? ఏ సిటీలో అని అడుగుతున్నారు. సిటీ అడగచ్చు, దేశం అడగచ్చు. సిటీ అడిగితే లియాన్ అండ్ దేశం అడిగితే ఫ్రాన్స్ అనమాట. అంటారు G7 లో జరిగిందనమాట ఇది. ఓకే, నెక్స్ట్ పారా ఎలన్ ఇనిషియేటివ్. ఇది ఒక 3 year కొలాబరేషన్ అనమాట. ఇండియా అండ్ ఏ కంట్రీతో అని అడుగుతున్నారు. ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఇక్కడ ఏంటి? దీని ఎయిమ్ ఏంటంటే ప్రమోట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ పారా స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం అనేది మనకి ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఈ కొలాబరేషన్ ద్వారా. రీసెంట్ గా ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్ లోంచి ఒక కంట్రీ బయటకు వచ్చేసింది. అదేంటంటే యుఏఈ అనమాట. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఏ డేట్ నుంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇది అని అడుగుతున్నారు. 1st May 2026 నుంచి. ఓకే, ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు మనకి ఇరాన్ ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్గా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్ని కలిపి ఒక సిండికేట్ లాగా ఇది పెట్టుకున్నారనమాట. దీనిలో ఏంటంటే ఇంత లిమిట్ అనేది ఉంటుంది అనమాట. ఇంత లిమిట్టే మీరు ప్రొడ్యూస్ చేయాలని. సో అలా కాకుండా కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్రీడమ్ కోసం బేసిక్గా యుఏఈ అన్నది బయటకు వచ్చేసింది అనమాట. అండ్ ఈ ఒపెక్ ఆర్ ఒపెక్ ప్లస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒపెక్ అన్నది మనకి 11 కంట్రీస్తో ఉంటుంది. అండ్ ఒపెక్ ప్లస్ అనేది దానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనమాట. సో ఇంకొక 10 కంట్రీస్ యాడ్ అయ్యి 21 కంట్రీస్తో ఒపెక్ ప్లస్ అన్నది 2016లో ఫామ్ చేశారు. అయితే ఇండియా మెంబరా కాదా ఒపెక్లో అంటే? మెంబర్ కాదు. ఓకే, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లోకి రాము కదా. సో అందుకని. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం కింద నేషనల్ పార్టీ నుంచి ఎవరు ఎన్నికయ్యారు అంటున్నారు? టూ ల్యామ్. ఓకే, ఈయన పేరు యునానిమస్ సపోర్ట్తో ఈయనైతే గెలిచారు. వియత్నాం క్యాపిటల్ ఏంటి? హనోయ్. ఓకే, అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి డాంగ్, వియత్నమీస్ డాంగ్ అనమాట. అండ్ రీసెంట్ గా ఒక కంట్రీలో టొబాకోని బ్యాన్ చేశారనమాట. అయితే అందరికీ కాదు, బార్న్ ఆన్ ఆఫ్టర్ 1st Jan 2009, 1st January 2009 రోజు ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి టొబాకో అన్నది బ్యాన్ చేశారనమాట. ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో అది యునైటెడ్ కింగ్డమ్ అనమాట, యూకే. నెక్స్ట్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హంగేరీ. హంగేరీ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? సో పీటర్ మగ్యార్. ఓకే, సో ఈయన విక్టర్ ఓర్బన్ 16 year రూల్ని ఎండ్ చేశారనమాట. ఓకే, లిటరల్గా ఓర్బన్ ఎరా అన్నది ఎండ్ చేశారు. అంటే 16 years నుంచి వేరే అతను ఓర్బన్ అనే అతను అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే అయ్యారు హంగేరీకి. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియాగా అయ్యింది ఎవరు? ఫస్ట్ టైం ఒక ఫీమేల్ అవటం సూజన్ కోయల్. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ జిబూతిగా 6th time రీఎలెక్ట్ అయింది ఎవరు అని అడుగుతున్నారన్నమాట. సో ఇస్మాయిల్ ఒమర్ గులే. ఓకే, ఈయన 6th time మనకి రీఎలెక్ట్ అయ్యారు జిబూటీకి. అండ్ మీకు డౌట్ రావచ్చు, జిబూటీ అంటున్నారు డి ఉంది కదా అని. అక్కడ కొన్ని పేర్లు మనకి స్పెల్లింగ్ రాసేటప్పటికి ప్రొనౌన్సియేషన్లో చాలా తేడాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆర్థర్ లా. ఈయన్ని యంగ్ గ్లోబల్ లీడర్ 2026గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది సెలెక్ట్ చేసింది అనమాట. అయితే ఎవరు ఈయన?
దేనికి ఫౌండర్ ఆర్ మేనేజింగ్ ప్రిన్సిపల్ ఏ కంపెనీకి అని అడుగుతున్నారు. బేసిక్గా ఎగ్జామ్లో ఎట్లా అడగరు, ఎవరు ఇది ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అట్లా అడగచ్చు, లేదా ఏంటి ఇచ్చింది అని అడగచ్చు, లేదా ఎవరికి ఇచ్చింది అని అడుగుతారు. మోస్ట్లీ ఆయన కంపెనీ పేరు కొంచెం తక్కువ అడిగేది. ఓకేనా, స్టోర్ ఫ్రెండ్లీ ఏషియా ఆయన కంపెనీ పేరు. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఓవరాల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చేసాం. ఓకేనా, నెక్స్ట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి. ఓకే, ఎవరు ఈయన అని అడుగుతున్నారు స్పెసిఫిక్గా. సో పర్సన్ ఇన్ న్యూస్ లాగా అనుకోండి. సో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ సురీనేమ్ ఫ్రమ్ 2020 నుంచి 25 వరకు సురీనేమ్ అనే కంట్రీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందంటే రీసెంట్గా ఈయన చనిపోయారు అనమాట. ఓకేనా, 67 ఇయర్స్ ఏజ్లో. నెక్స్ట్ మయన్మార్కి ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో మిన్ ఆంగ్ హ్లాంగ్. ఓకే, ఈయన మయన్మార్కి ప్రెసిడెంట్గా అయితే ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఈయన మిలిటరీ చీఫ్గా ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ మయన్మార్ క్యాపిటల్ ఏంటి, నైపీడావ్. ఓకే, కరెన్సీ వచ్చేటప్పటికి క్యాట్ అనమాట. నెక్స్ట్ బల్గేరియా ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. సో రూమెన్ రాథేవ్. ఓకే, అండ్ బల్గేరియా క్యాపిటల్ ఏంటి, సోఫియా. నెక్స్ట్ మొసాద్ చీఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు, తెలుసు కదా మనకి రా ఎలాగో ఇజ్రాయెల్కి మొసాద్ అలాగనమాట. అండ్ అలాగే యుఎస్కి సిఐఏ. ఓకే, సో మొసాద్ అన్నది చాలా ఫేమస్ ఆర్గనైజేషనే. సో దానికి ఎవరు అపాయింట్ అయ్యారు చీఫ్గా అంటే రోమన్ గోఫ్మెన్. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ కాదు, ఇరాక్కి ఎవరు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అని అడుగుతున్నారు. నిజర్ అమేది. ఓకేనా, అండ్ ఇరాన్ క్యాపిటల్ ఏంటి, బాగ్దాద్. నెక్స్ట్ ఇండియా రీసెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసింది అనమాట. ఏ కంట్రీతో అని అడుగుతున్నారు. దీన్ని ఎఫ్టీఏ అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం. సో న్యూజిలాండ్ కంట్రీతో అయితే సైన్ చేసిందనమాట. సో దట్ ఏంటంటే కొన్ని మనకి జీరో ట్రేడ్ కానీ తక్కువ ట్రేడ్ కస్టమ్ డ్యూటీస్ అవి తక్కువ పడతాయి. ఓకేనా, ట్రేడ్ బెనిఫిట్ అవటం కోసం ఎక్స్పోర్ట్స్ వాటికి. నెక్స్ట్ విచ్ కంట్రీ లాంచ్డ్ యూరోప్స్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ లిథియం ప్రాజెక్ట్. దీని పేరు కెలిబర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఏ కంట్రీ లాంచ్ చేసింది లిథియం ప్రాజెక్ట్ అన్నది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్, ఫిన్లాండ్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ అడిగితే కొకోలా, ఫిన్లాండ్లో ఉన్న కొకోలా అనే ప్లేస్లో ఇది లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్గా శ్రీలంక అయితే ఫస్ట్ ఎవర్ బైలాటరల్ విజిట్ అయితే చేశారనమాట. ఓకేనా, సో ఎవరైనా ఆబ్వియస్గా వైస్ ప్రెసిడెంట్ అంటే మన వైస్ ప్రెసిడెంట్ పేరేంటి, సిపి రాధాకృష్ణన్. ఓకే, నెక్స్ట్ ఒపెక్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఒపెక్ గురించి. ఒపెక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఒపెక్ హెడ్ క్వార్టర్స్ అన్నది వియన్నా, ఆస్ట్రియాలో అయితే ఉంది. ఒపెక్ ఫుల్ ఫామ్ ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓకే, మనం యాక్చువల్గా పెట్రోల్ ప్రొడ్యూస్ చేస్తాం, కాకపోతే ఎక్స్పోర్ట్ చేసే అంత అంటే మనకే యాక్చువల్గా సఫిషియెంట్గా లేదు కాబట్టి మనం ఎక్స్పోర్టింగ్ కంట్రీ లాగా రామన్నమాట. మనం యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1960. అండ్ ఇందులో 11 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా, అందులోంచి ఇప్పుడు యూఏఈ ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో అదనమాట. నెక్స్ట్ ఫస్ట్ లైఫ్ సైజ్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద బ్రాంజ్ స్టాట్యూ అన్నది యుఎస్లో ఏ సిటీలో ఆవిష్కరించారు అని అడుగుతున్నారు. సో ఇది సియాటెల్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు అది. నెక్స్ట్ సెన్సెస్ 2027కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు. ఓకే, సుదర్శన్ పట్నాయక్. ఎవరైనా అంటే ఇట్లా ఇక్కడ మీరు చూసారు కదా, ఇట్లాంటి శాండ్ ఆర్ట్స్, ఇది కూడా ఒక ఆర్ట్ లాంటిది అనమాట. ఇటువంటివి చేయడంలో ఈయన ఫేమస్ అనమాట, వరల్డ్ ఫేమస్ లాగా. ఓకే, సో ఈయన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు సెన్సెస్ 2027కి. అండ్ ఈసారి మాస్కట్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో. ఈసారి మాస్కట్స్ ఏంటి, ప్రగతి, ఫిమేల్ అయితే, మేల్ వచ్చేటప్పటికి వికాస్ అనమాట. అండ్ ప్రజెంట్ కరెంట్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఎవరు, మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. అయితే సెన్సెస్ అంటున్నాం కదా, అసలు ఇది ఏ యాక్ట్లో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అండర్ యాక్ట్, సెన్సెస్ యాక్ట్ 1948 మనకి ఇది కండక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆయుష్ చింతన్ శిబిర్ 2026 అన్నది ఏ సిటీలో ఇనాగ్రేట్ చేశారు అంటున్నారు. ఓకే, ఇది మనకి న్యూఢిల్లీలో అయితే చేశారు. నెక్స్ట్ ఎలక్రామా 2027, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఎలక్ట్రికల్ షో. ఓకే, ఇదే సిటీలో లాంచ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికి న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ బాస్మతి ఆర్గానిక్ డెమో ఫార్మ్ అన్నది ఏ సిటీలో ఆర్ డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. ఓకే, ఆర్గానిక్ అంట. ఇది పిలిభిత్
ఓకే, ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ అన్నమాట. అయితే ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, APEDA. ఓకే, ఈ ఆర్గనైజేషన్ అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్, which high court banned the use of artificial intelligence in judicial decision making. ఓకే, judicial decision making అంటే ఏంటి? న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐని వాడకూడదు అని బ్యాన్ చేసిన హైకోర్టు ఏది అని అడుగుతున్నారు. సో ఇది గుజరాత్ హైకోర్టు బ్యాన్ చేసిందనమాట. సో ఇంత క్రూషియల్ వాటికి మనం ఏఐని జ్యుడిషియల్ డెసిషన్ మేకింగ్కి వాడడం కరెక్ట్ కాదు కదా, సో అందుకనే బ్యాన్ చేశారు. నెక్స్ట్, విచ్ రైల్వే డిపోట్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపోట్. ఓకే, ఇండియాలో ఫస్ట్ వాటర్ న్యూట్రల్ అంటే ఏంటి? ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాటర్ ఆ డిపోట్ ఆర్ డిపో వాటెవర్ అంతా వాళ్ళు మళ్ళీ రీజనరేట్ చేస్తున్నారు, ఆ ట్రీట్ చేసి ప్యూరిఫై చేస్తున్నారు అనుకోవాలి. ఇదిగోండి, డిపోట్ ట్రీట్స్ అండ్ రీయూజెస్ ద ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇట్ కన్జ్యూమ్స్. ఓకే, అది ఎంతైతే వాటర్ని కన్జ్యూమ్ చేస్తుందో మళ్ళీ అంత వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, దీనివల్ల 1.60 lakh లీటర్స్ డైలీ ట్రీట్ అవుతుంది, మళ్ళీ రీయూజ్ అవుతుంది వేస్ట్ వాటర్. ఓకే, అయితే ఇంతకీ ఏంటి అది అంటే మనకి కంకారియా కోచింగ్ డిపో. ఓకే, ఎక్కడుంది ఇది? అహ్మదాబాద్. ఓకేనా, రైల్వేకి కూడా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జడ్జ్ యశ్వంత్ వర్మ రిజిగ్నేషన్ చేశారనమాట. అయితే ఆ రిజిగ్నేషన్ ఎవరికి ఇచ్చారో అని అడుగుతున్నారు. సో చూడటానికి ఇది మీకు స్టాటిక్ లాగా అనిపించవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఎందుకంటే ఈయన అసలు రిజైన్ ఎందుకు చేశారు? రీసెంట్గా వచ్చిన కాంట్రవర్సీ వల్ల. ఏదైతే ఆయన రెసిడెన్స్లో బర్న్ట్ క్యాష్ రికవరీ చేసుకున్నారు ఢిల్లీలో అని, సో ఆ కాంట్రవర్సీ వల్ల ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి టెక్నికల్గా ఇది మీకు క్వశ్చన్ పరంగా చూస్తే ఎవరికి ఇస్తారు రిజిగ్నేషను? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో మీకు చూడటానికి స్టాటిక్లా అనిపించవచ్చు, కానీ ఎందుకు అడిగారు? కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి. సో అట్లా మనకి ఇంటర్లింక్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, విచ్ స్టేట్ పోలీస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు లాంచ్ నారిట్ AI. ఇది ఒక ఏఐ అనమాట. ఇది ఏంటి అంటే నారిట్ నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ ర్యాగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్. ఇది ఏ స్టేట్ పోలీసు ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఏఐని అని అడుగుతున్నారు. సో గుజరాత్ పోలీస్ అనమాట లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్, ఆరోగ్య వన్ ఇనిషియేటివ్ టు ప్లాంట్ మెడికల్ ట్రీస్ అలాంగ్ నేషనల్ హైవేస్ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్. సో నేషనల్ హైవేస్ పక్కన మనకి చూసుకున్నట్టయితే ఈ ఖాళీ ప్లేస్లో మెడిసినల్ ట్రీస్ని ప్లాంట్ చేయాలన్న ఇనిషియేటివే ఆరోగ్య వన్ అనమాట. అయితే ఇది ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ఏ ఆర్గనైజేషన్? ఆబ్వియస్గా ఎవరు చేస్తారు? ఆయుష్ మినిస్ట్రీయా? లేదు కదా, మెడికల్ రిలేటెడ్ కాదు. ఫారెస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఛాన్స్. అలాగే హెల్త్ కొంచెం ఉంది, బట్ కానీ ఇక్కడ ఉంది చూడండి ఆర్గనైజేషన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. పర్టికులర్గా వీళ్ళకి రిలేటెడ్ది కదా, సో వీళ్ళే చేశారనమాట, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్, అండర్ CAPF యాక్ట్ 2026 ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ IPS ఆఫీసర్స్కి ఎంత పర్సంటేజ్ రిజర్వ్ చేశారు డైరెక్టర్ జనరల్ DGగా అవ్వటానికి అని అడుగుతున్నారు అనమాట. ఎంత పర్సెంట్ అంటే 100% రిజర్వ్ చేశారు. ఓకే, ఈ యాక్ట్ ఎక్కడెక్కడ కవర్ అవుద్ది? ఆల్ 5 CAPFs లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF, CISF, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, లేకపోతే SSB, ఇవన్నిటిలోనూ ఈ యాక్ట్ అన్నది అమలవుతుంది అనమాట. సో ఇక్కడ 100% స్పెషల్ DGకి అయితే స్పెషల్ DG అండ్ DG డైరెక్టర్ జనరల్కి రిజర్వ్ చేశారనమాట IPS ఆఫీసర్స్కి. అలాగే IG పోస్ట్కి 50% రిజర్వ్ చేశారు. అడిషనల్ DG పోస్ట్కి 67% IPS ఆఫీసర్స్కి రిజర్వ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్, మళ్ళీ సెన్సెస్ క్వశ్చన్. సెన్సెస్ 2027 ఎన్ని ఫేజెస్లో కండక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. సో సెన్సెస్ అన్నది 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఎవరు ఇది మనకి కండక్ట్ చేసేది? ఏ మినిస్ట్రీ అండర్లో వస్తుంది? ఇది హోమ్ మినిస్ట్రీ అనమాట. ఓకేనా, సెన్సెస్ అనగానే మనం స్టాటిస్టిక్స్ అట్లా అనుకుంటాం, బట్ ఇది హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ ఫేజ్ 1లో మనకి హౌస్ లిస్టింగ్ అన్నది చేస్తారు. 1 April 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఫేజ్ 2 వచ్చేటప్పటికి పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే జనాభా గణన అంటారు కదా, అది స్టార్ట్ అవుతుంది అనమాట 1 February 2027 నుంచి. అండ్ ఈ స్టేజ్ 2 ఆర్ ఫేజ్ 2లో చూసుకుంటే క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా, అంటే క్యాస్ట్ డీటెయిల్స్ అంటే కులగణన కూడా చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్, BIRAC బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ అన్నది ఏ సిటీలో లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో ఇది మైసూర్లో అయితే చేశారు.
ఎవరు ఇనాగ్రేట్ చేశారు దీన్ని? డాక్టర్ జితేందర్ సింగ్. ఎక్కడ? సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్, కర్ణాటకలో ఉంది. అక్కడ లాంచ్ అయితే చేశారు లేదా ఇనాగ్రేట్ చేశారు. ఓకే, దీనివల్ల ఏంటి లాభం మనకి? ఇది బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్ స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండర్ పిఎం వికాస్ స్కీమ్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక MOU అయితే కుదుర్చుకుంది ఒక ఐఐటితో. ఏనికి అంటే ట్రైన్ మైనారిటీ యూత్ ఫ్రమ్ బీహార్. ఓకే, బీహార్లో ఉన్న మైనారిటీ యూత్ని ట్రైన్ చేయడానికి ఈ స్కీమ్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక MOU కుదుర్చుకున్నారు. అయితే ఏ ఐఐటి అని అడుగుతున్నారు. ఇట్స్ ఐఐటి పాట్నా అనమాట. దీనివల్ల ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి వాళ్ళకని. ఓకే, అండ్ దీనిలో భాగంగా 600 మైనారిటీ యూత్ ఫ్రమ్ బీహార్ విల్ బీ ట్రైన్డ్. ఓకే, వాళ్ళకి ట్రైనింగ్ అన్నది ఇస్తారనమాట ఐఐటి పాట్నా నుంచి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2026 ఇండియాలో ఏ సిటీ అన్నది హోస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఈసారి మనకి ముంబై హోస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ పాడ్ ట్యాక్సీ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ బీయింగ్ డెవలప్డ్. ఓకేనా, ఇండియాలో ఫస్ట్ టైం పాడ్ ట్యాక్సీ అన్నది ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇట్లా ఉంటుంది పాడ్ ట్యాక్సీ అంటే ఒక ఎలివేటెడ్ ట్రాక్స్ లాగా ఉంటాయి అనమాట. లైక్ బిజీ ఏరియా, బిజినెస్ హబ్స్ ఉంటాయి కదా, బాండ్రా, కుర్లా, ఇటువంటి ఏరియాస్లో డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ని రన్ చేయాలన్నది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇది మనకి బాండ్రా అంటేనే ముంబై అనమాట. సో ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? ఇది ముంబై. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ హిమసేతు అన్నది లాంచ్ చేశారు. ఎవరు? త్రిశక్తి కార్ప్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, అయితే ఎక్కడ ఏ రీజియన్లో లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. బేసిక్గా మనకి సిక్కిం, పర్టికులర్గా మాట్లాడితే నార్త్ సిక్కింలో మనకి హెవీ స్నోఫాల్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల టూరిస్టులు అక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడి నుంచి సేఫ్గా వాళ్ళని ఎవాక్యువేట్ చేశారనమాట. ఓవర్ 1000+ అంటే దగ్గర 1400 దాకా. సో ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ హిమసేతు. ఏ రీజియన్ అంటే లాచెన్ రీజియన్, నార్త్ సిక్కింలో. ఓకేనా, అయితే నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకునే ముందు ఈ PDF మీకు ఎక్కడి నుంచి ఫ్రీగా తీసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి. ఈ PDF అన్నది మీకు కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ఉంటుంది, లింక్ వస్తాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయితే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఒక కోర్సు మీకు కనపడుద్ది. కోర్సెస్లోకి వెళ్తే అందులోకి వెళ్తే మీకు కంప్లీట్గా PDFs ఉంటాయి. ప్రతి మంత్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా PDFs ఉంటాయి. అలాగే దాంతోపాటు టెస్టులు కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మీరు చదివిన దాని మీద టెస్ట్ కూడా రాయొచ్చు అండ్ కంపేర్ కూడా చేసుకోవచ్చు మిగతా వాళ్ళతో పోలిస్తే. మీరు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో, ఎంత గుర్తున్నాయి, ఎంత గుర్తులేదు, రిపీటెడ్ ప్రాక్టీస్ కోసం మీకు టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా ఫ్రీగానే. అండ్ PDFs ఒకవేళ ప్రింట్ తీసుకోవాలంటే తక్కువ పేజెస్లో వచ్చేలాగా ప్రింటబుల్ వర్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూజ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని PDFs అవన్నీ అండ్ వీడియో క్లాసెస్ ఉంటాయి అక్కడ మీకు మొత్తం కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఇంకా స్పెషల్ టాపిక్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా అక్కడ ఫ్రీగానే పెట్టాం. ఓకే, అవే కాకుండా మీకు ఇండివిజువల్ టాపిక్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇటువంటివి కావాలంటే కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్కి మనం స్పెసిఫిక్ క్లాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే కాదు, ఫుల్ కోర్స్ లైక్ గ్రూప్ Dకి సంబంధించి కావాలనుకుంటే గ్రూప్ D ఫుల్ కోర్సు, లేదు ఫెటర్ ట్రేడ్ కానీ, లేదు NTPC వాళ్ళకి కానీ, వీళ్ళకి మొత్తం అందరికి కూడా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ మొత్తం కలిసి వచ్చేలాగా. అలాగే ALP వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ 3, ALP ఫుల్ కోర్సు అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి 1 year వ్యాలిడిటీతో మీకు బెస్ట్ కోర్సెస్ అండ్ క్లాసెస్ దొరుకుతాయి. మీకు కూపన్ కోడ్ SARAN కనుక యూజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు క్లాసెస్ అన్నవి వస్తాయి. అండ్ నేను కానీ ఇందులో క్లాస్ చెప్పిన మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు ఉంటుంది, డెమోస్ చూడండి మీకు అర్థమవుద్ది. సో ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను. సో ఖచ్చితంగా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ప్రైస్, 100-200 కోసం చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా ఇదైతే ఉపయోగపడుతుంది. అలాగే మన దగ్గర ఉన్న మొత్తం అంతా అన్ని క్లాసెస్ ఒకే దానిలో కావాలంటే కాంబో కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. దాని మీద కూడా కూపన్ కోడ్ అప్లై అయితే అవుతుంది. ఓకే కదా, మొత్తం మీకు PDFs ఎట్లాగా అది కూడా నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వచ్చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంట, వాంతారా యూనివర్సిటీ. ఓకే, ఎందుకు ఇది మనకి న్యూస్లో ఉందంటే వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ యూనివర్సిటీ
డెడికేటెడ్ టు వైల్డ్ లైఫ్ అండ్ వెటర్నరీ సైన్సెస్కి డెడికేటెడ్గా ఉన్న ఫస్ట్ గ్లోబల్ యూనివర్సిటీ వెటర్నరీ సైన్సెస్ రిలేటెడ్ వంతారా యూనివర్సిటీ అన్నమాట. ఎక్కడుంది అంటే ఈ పేరు మీరు ఈ పాటికే చాలాసార్లు వినుంటారు ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే. ఎక్కడుంది ఇది మీకు? జామ్నగర్. ఇది స్పెసిఫిక్గా మనకి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు అనంత్ అంబానీ, ఓకే, ఆయన దీన్ని చూసుకుంటుంటారు. ఓకే, సో ఇది మనకి వెటర్నరీ అంటే జంతువులకి రిలేటెడ్, ఓకే, వాటికి రిలేటెడ్ వైల్డ్ లైఫ్ వన్యప్రాణులు అంటారు కదా, వాటికి రిలేటెడ్ వెటర్నరీ సైన్సెస్, సో వాటికి డెడికేటెడ్గా ఉన్న గ్లోబల్ యూనివర్సిటీ అనమాట ఇది. నెక్స్ట్ సీఎం ఇన్స్పైర్. యూపీఎస్సీ చదువుకోవాలి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సీఎం ఇన్స్పైర్ అని ఒక స్కీమ్ అయితే ఒక స్టేట్ తీసుకొచ్చింది. ఏ స్టేట్ అని అడుగుతున్నారు, అది మేఘాలయ అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే మీరు కనుక ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 50,000 రూపీస్ వరకు వస్తుంది. అదే మీకు మెయిన్స్ కానీ క్లియర్ చేస్తే 1 lakh రూపీస్ దాకా ఇస్తారనమాట. సో మీకేమనిపిస్తుంది ఇలాంటి ఒక స్కీమ్ అన్నది ఏ ఎగ్జామ్స్కి ఎంత ఇస్తే బాగుంటుంది, అసలు ఇవ్వాలా వద్దా, మీ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ 2026 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఉన్న 4 ఆప్షన్స్లో జన్ విశ్వాస్ అమెండ్మెంట్ బిల్ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ పాలసీయా, ట్యాక్సా, లేకపోతే డిఫెన్స్ రిలేటెడా, లేకపోతే డీక్రిమినలైజేషన్ ఆఫ్ మైనర్ అఫెన్సెసా అని అడుగుతున్నారు. 4th కరెక్ట్ అన్నమాట. డీక్రిమినలైజేషన్ ఆఫ్ మైనర్ అఫెన్సెస్ అంటే చిన్న మిస్టేక్స్, చిన్న అఫెన్సెస్ ఉంటాయి కదా, మరి పెద్ద క్రైమ్స్ కాకుండా వాటికి జైలుకి అట్లా పెద్ద పనిష్మెంట్స్ కాకుండా కొంచెం స్మాల్ ఆర్ మైనర్ కొంచెం క్రిమినలైజేషన్ తగ్గించేలాగా చేయటానికి, డీక్రిమినలైజ్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట ఈ అమెండ్మెంట్. ఓకే, చిన్నదానికి కేసు లోపల జైలుకి వెళ్ళడం అన్నది పెద్దది కదా, సో అట్లా దీనిలో భాగంగా 784 ప్రొవిజన్స్ ఆఫ్ 79 సెంట్రల్ యాక్ట్స్ అమెండ్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ విచ్ స్టేట్ వాజ్ డిక్లేర్డ్ నక్సలైట్ ఫ్రీ కింద ఏ స్టేట్ డిక్లేర్ చేశారు అంటున్నారు. ఎప్పుడు ఇది జరిగిందంటే ఆఫ్టర్ ద సరెండర్ ఆఫ్ 42 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ ఇన్ 2026. 42 మెంబర్స్ మావోయిస్ట్ క్యాడర్ నుంచి సరెండర్ అయిపోయారంట 2026లో. ఆ తర్వాత నక్సల్ ఫ్రీ కింద డిక్లేర్ చేసిన స్టేట్ ఏది అంటున్నారు. రీసెంట్గా మీరు న్యూస్ కానీ ఫాలో అయితే ఇది మన తెలంగాణ స్టేట్ అనమాట. సో ఇక్కడ సరెండర్ అయితే అయిపోయారు 42 మెంబర్స్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ LGBTQ+ ఎంపీ, ఓకే, ఇన్ రాజ్యసభ ఎవరు? LGBTQ అంటే మేల్ ఫిమేల్ కాకుండా ఇంకా చాలామంది ఉంటారు, బైనరీ ఇట్లా అంటారు కదా, సో వాళ్ళందరికీ కలిపి LGBTQ+ వాటికి చెందిన ఎంపీ అనమాట రాజ్యసభ నుంచి ఫస్ట్ టైం ఎవరు అంటున్నారు. మేనకా గురుస్వామి. ఏ పార్టీ నుంచి? టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అనమాట. వెస్ట్ బెంగాల్ని రిప్రజెంట్ చేస్తారు ఆబ్వియస్లీ తృణమూల్ కాంగ్రెస్ అంటే. నెక్స్ట్ హెర్బా లైఫ్ ఇండియా, ఓకే, ఒక అగ్రిమెంట్ అన్నది సైన్ చేశారు విత్ ఒక ఐఐటితో. దేనికి అంటే ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నది పెట్టాలి అని, ఎస్టాబ్లిష్ చేయాలని. అది కూడా దేని మీద? ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ మీద. ఎక్కడ అంటే ఐఐటి మెడ్రాస్ అనమాట. ఐఐటి మెడ్రాస్ రీసెర్చ్ పార్క్లో. నెక్స్ట్ అయితే మీకు ఎగ్జామ్లో ఐఐటి మెడ్రాస్ అడగచ్చు, లేదా దేని మీద అని అడగచ్చు, లేకపోతే ఎవరు హెర్బా లైఫ్ ఇండియా, అది 3 ఏదైనా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ అన్నది ఏ లొకేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటున్నారు. సో పెట్రోగ్లిఫ్ అంటే ఇట్లా మీకు రాక్ కార్వింగ్స్ ఉంటాయి కదా, రాతి మీద ఇట్లాగా గీస్తారు కదా, వాటిని అనమాట. సో వాటినే పెట్రోగ్లిఫ్స్ అంటారు. సో దీని కొంచెం పాతవి కదా, వీటిని కన్సర్వ్ చేయడం కోసం ఈ పార్క్ అన్నదనమాట. ఎక్కడ ఇది? సింధు ఘాట్ లడాఖ్లో పెట్టబోతున్నారు ఫస్ట్ టైం. లడాఖ్కి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు వినయ్ కుమార్ సక్సేనా ఈ ఫౌండేషన్ స్టోన్ అన్నది వేశారు అనమాట దీనికి. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్స్ బుక్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూట్. బిఆర్ అంబేద్కర్ గారు ఒక బుక్ అయితే రాశారు అనమాట. ఆ బుక్ ని ఆధారంగానే మనకి ఒక ఆర్గనైజేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ అన్నది క్రియేట్ అయ్యింది అంటున్నారు. ఏమిటి ఆ ఇన్స్టిట్యూట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది ఇది కరెంట్ అఫైర్స్లో అంటే, రీసెంట్గా మనకి ఏప్రిల్లోనే కదా అంబేద్కర్ జయంతి. ఎప్పుడు మనకి 14th ఏప్రిల్న అంబేద్కర్ జయంతి జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ జరిగింది మనకి 136th అంబేద్కర్ జయంతి అనమాట, ఆర్ బర్త్ యానివర్సరీ అనుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు పుట్టారంటే 14th ఏప్రిల్ 1891 ఇన్ మొహావ్ మధ్యప్రదేశ్లో.
ఈయన ఈ బుక్ రాశారు, దాని ఆధారంగానే మనకి ఆర్బీఐ అన్నది క్రియేట్ అయింది. ఆబ్వియస్గా ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలాగే ఈయన ఎవరు, చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఈయన. అలాగే ఈయనకు భారతరత్న 1990s వచ్చిందనమాట. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం రైట్ టు ఓట్ ఏ టైప్ ఆఫ్ రైట్లోకి వస్తుంది, ఆర్ కంటెస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయటం కానీ, రైట్ టు ఓట్ కానీ ఏ టైప్ ఆఫ్ రైట్ అంటే స్టాట్యూటరీ రైటా, హ్యూమన్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, ఫండమెంటల్ రైటా అని అడుగుతున్నారు. మనం జనరల్గా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఏముంది, మోస్ట్లీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ ఫండమెంటల్ రైట్ అని అనుకుంటాం రైట్ టు ఓట్ అన్నది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఒక స్టాట్యూటరీ రైట్ అని చెప్పింది. అంటే అర్థం ఏంటి, బై లా ఇట్ కెన్ చేంజ్ ఆల్సో, అంటే అది చేంజ్ అవ్వచ్చు అనమాట లా ప్రకారం కూడా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కొన్ని మనం చేంజ్ చేయలేం, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నవి. ఇప్పుడు స్టాట్యూటరీ అన్నది అలా కాదనమాట. ఇగోండి, రైట్ టు ఓట్ కానీ కంటెస్ట్ ఎలక్షన్స్ కానీ నాట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఓకే, ఈ రూలింగ్ ఏప్రిల్లో అయితే వచ్చింది డ్యూరింగ్ ఏ కేసు రిలేటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్స్ ఇన్ రాజస్థాన్లో. ఆ కేసులో భాగంగా ఇది చెప్పారనమాట ఇది. నెక్స్ట్, 2 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసిందనమాట అఫీషియల్ లాంగ్వేజెస్గా మేఘాలయ. సో ఏంటది, మేఘాలయ జాగ్రఫీ చదువుంటే కూడా మీకు ఈ పేర్లు బాగా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. ఏంటో 2 పేర్లు అంటే ఖాసీ అండ్ గ్యారో హిల్స్, ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఈ 2 లాంగ్వేజ్ని ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ చేసింది మేఘాలయ. సో ఇప్పుడు టోటల్ 3 అఫీషియల్ లాంగ్వేజ్, గ్యారో, ఖాసీ, ఇంగ్లీష్ అనమాట. అండ్ దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి, 345 గివ్స్ ద పవర్ టు స్టేట్ గవర్నమెంట్ టు చూజ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్. స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఇస్తుంది అనమాట దాని అఫీషియల్ లాంగ్వేజ్ని వాళ్ళు సెట్ చేసుకోవటానికి. ఓకే, నెక్స్ట్, షోంగ్తాంగ్ కార్చమ్, ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది ఏ రివర్ మీద ఉంది అని అడుగుతున్నారు. సో ఇది సట్లెజ్ రివర్ మీద ఉందన్నమాట. ఇది కిన్నూర్ డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్లో. అయితే దీని కెపాసిటీ ఎంత, 450 మెగావాట్. నెక్స్ట్, విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ 10-year వారంటీ ఫర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. సో ఈ వాటర్ స్కీమ్కి 10-year వారంటీ తీసుకొచ్చారంట ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఏ స్టేట్ అంటున్నారు, అండ్ ఇది ఎందులో భాగంగా, జల్ జీవన్ మిషన్లో భాగంగా. ఏ స్టేట్, ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే, నెక్స్ట్, పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏ డేట్న లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. సో 17th సెప్టెంబర్ 2023 పిఎం మోడీ గారు అయితే లాంచ్ చేశారు. ఎందుకు అసలు ఇది అంటే, ఇట్ ఈస్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టు ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్. అంటే సంప్రదాయ చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అప్పుడు తీసుకొచ్చారు. అయితే ఇది ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్లీ 2500 ట్రెడిషనల్ ఆర్టిషన్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ఏఐ టూల్స్ అండర్ ది స్కీమ్. ఓకే, ఈ స్కీమ్లో భాగంగా ఏఐ టూల్స్లో ట్రైన్ చేశారనమాట 2500 మందిని. ఓకేనా, నెక్స్ట్, విచ్ స్టేట్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ స్టార్లింక్ ఇండియా. స్టార్లింక్ ఇండియాతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఏ స్టేట్ పార్ట్నర్ అయింది రీసెంట్గా అంటున్నారు. సో ఇది మేఘాలయ అనమాట. స్టార్లింక్ ఎవరిది, ఎలాన్ మస్క్. సో మేఘాలయ వాళ్ళు పార్ట్నర్ అయితే అయ్యారు. ఎందుకంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ కోసం. అంటే శాటిలైట్ బేస్ ఉంటుంది ఇక్కడ మనకి, త్రూ ఫైబర్ ఆప్టిక్స్ కానీ ఇట్లా ఉండదు, డైరెక్ట్ శాటిలైట్ నుంచే ఇంటర్నెట్ వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చర్ స్పేస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్, ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ఇంక్లూడ్స్ ఏషియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఆఫ్ వాట్ లెంత్. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్లో ఏషియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఉంది. అయితే ఎంత లెంగ్త్, లాంగెస్ట్ అంటున్నారు కదా, ఎంత లెంగ్త్ అంటున్నారు, 12 kilometers అనమాట. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు, నరేంద్ర మోడీ గారు. ఓకే, ఈ కారిడార్ అన్నది ప్రైమర్లీ పాసెస్ త్రూ ఉత్తరాఖండ్ రాజాజీ నేషనల్ పార్క్ శివాలిక్ రీజన్లోంచి పాస్ అవుతూ ఉంటుంది ఈ కారిడార్ అన్నది. నెక్స్ట్, అండర్ విచ్ యాక్ట్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ యాక్ట్లో భాగంగా, ఏ యాక్ట్ అండర్లో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారు. సో యాక్ట్ ఏంటి, ఆర్బీఐ యాక్ట్ 1934. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1st April 1935. అండ్ దాన్ని 1949 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేషనలైజ్ చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్, మళ్ళీ సెన్సెస్ క్వశ్చన్. ఏమంటున్నారు, విచ్ ఈజ్ ఇండియా సెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ కౌంట్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కౌంట్. ఇప్పుడు జరుగుతున్న ఈ 2027లో జరుగుతున్న సెన్సెస్ అన్నది ఎన్నోది, టోటల్గా చూసుకుంటే ఇండిపెండెన్స్ తర్వాత చూసుకుంటే అంటున్నారు. సో టోటల్గా ఇది 16th సెన్సెస్, ఇండిపెండెన్స్ తర్వాత 8th సెన్సెస్ అనమాట. అండ్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సెస్ ఇది. నెక్స్ట్, మిషన్ సక్షమ్, ఓకే, లాంచ్డ్ బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్లో మిషన్ సాక్ష్యం ఆర్ సక్షం లాంచ్ చేశారు. ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ విచ్ సెక్టర్, అయితే దేనికి ఏ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం ఈ మిషన్ అన్నది లాంచ్ చేసింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ ఎవరు అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ చిత్తా ఆందోళన్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. చిత్తా ఆందోళన్ అంటే ఒక రకంగా ఏంటి, మీకు ఇది ఒక ప్రొటెస్ట్ లాంటిది. ఇది మధ్యప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు, అయితే దేనికోసం అంట, కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ కోసం. అండ్ స్పెసిఫిక్గా ఎక్కడ జరిగిందంటే ఛత్తర్పూర్ అండ్ పన్నా ఈ డిస్ట్రిక్ట్స్లో జరిగింది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ వల్ల డిస్ప్లేస్మెంట్ అంటే వాళ్ళు మూవ్ అవ్వాల్సి వస్తుంది వేరే ప్లేస్కి అని ఇట్లాంటి ప్రొటెస్ట్ అన్నది చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 దీన్ని ఏ కమిటీ రికమెండేషన్స్లో భాగంగా తీసుకొచ్చారంటున్నారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు 2016 దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని. రీసెంట్గా దీన్ని అమెండ్మెంట్ అయితే చేశారనమాట, అందుకని న్యూస్లో ఉంది. అయితే ఇది దేనివల్ల అంటే ఏ కమిటీని ఆధారంగా తీసుకొచ్చారు, టీకే విశ్వనాథన్స్ బ్యాంక్రప్సీ లా రిఫార్మ్స్ కమిటీ వీళ్ళ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని ఇది తీసుకొచ్చారు. అయితే దీనికి రిలేటెడ్ రెగ్యులేటింగ్ బాడీ ఏంటి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI. నెక్స్ట్ శ్రీ గురు భైరవ ఐక్య మందిర్. ఓకే, ఇది పిఎం నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ అయితే చేశారు. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇది మాండ్య కర్ణాటక అనమాట. ఓకే, సో ఇక్కడ యా ఉంది కదా, అట్లా ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చేమో, ట్రై చేయండి మీ ఇష్టం. ఓకే, మాండ్య కర్ణాటక డిస్ట్రిక్ట్లో అయితే ఇది ఇనాగ్రేట్ అయితే చేశారు. నెక్స్ట్ విచ్ టెంపుల్ డిడ్ ఏ డెడ్లీ స్టాంపేడ్ అక్కర్ ఇన్ నలంద డిస్ట్రిక్ట్ బీహార్. తొక్కిసలాట అంటారు కదా, అలాంటిది ఒకటి జరిగిందనమాట ఒక టెంపుల్లో. ఏం టెంపుల్, శీతలా మాత టెంపుల్ అనమాట, బీహార్లో నలంద డిస్ట్రిక్ట్ దగ్గర 8 to 9 డివోటీస్ భక్తులు చనిపోయారు అన్నమాట. మోస్ట్లీ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎక్కువగా లైఫ్స్ కోల్పోతుంటారు. సో ఇక్కడ ఉమెన్ అయితే ఇంజ్యూర్ అండ్ లైఫ్స్ కూడా కొంతమంది పోయాయి అనమాట. నెక్స్ట్ విశ్వసూత్ర ఇనిషియేటివ్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లాంచ్ చేసింది. అయితే ఈ ఇనిషియేటివ్ ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT. ఎందుకంటే ఇండియన్ హ్యాండ్లూమ్స్ని గ్లోబల్గా ప్రమోట్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026 రిపోర్ట్ ఏ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. సో ఎనర్జీ అనగానే ఎనర్జీ రిలేటెడ్ అనుకుంటాం, కానీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇది ఎనర్జీ స్టాటిస్టిక్స్ కదా, సో అందుకని. ఓకే, ఇందులో ఏంటంటే మొత్తం కాంప్రహెన్సివ్ డేటా సెట్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించి కంప్లీట్ డేటా సెట్ కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ మై విలేజ్ హెల్దీ విలేజ్ అనే ఇనిషియేటివ్ వరల్డ్ హెల్త్ డే రోజు ఎవరు ఆవిష్కరించారు అంటున్నారు. సో ఇది దేవేంద్ర ఫడ్నవీస్ అయితే అన్వీల్ చేశారు, అంటే ఆవిష్కరించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మహారాష్ట్రలో ఎవరు, ఈయన పొజిషన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ AI చాట్బాట్ అభయ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ సిటిజన్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్కామ్స్ అండ్ సైబర్ ఫ్రాడ్స్. ఆన్లైన్ స్కామ్స్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సిటిజన్స్ని AI చాట్బాట్ అయితే లాంచ్ చేశారన్నమాట. దాని పేరు అభయ్. ఓకే, ఎవరు లాంచ్ చేశారు ఇది అంటున్నారు. సో ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, ఓకే, CJI సూర్యకాంత్ గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ అస్సాంస్ కట్టి బిహు ఫెస్టివల్లో ఒక ల్యాంప్ అన్నది ఒక ప్లాంట్ ముందు వెలిగిస్తారు. ల్యాంప్ అంటే దీపం అన్నది వెలిగిస్తారు. ఏ ప్లాంట్ ముందు అంటున్నారు, తులసి ప్లాంట్. ఓకే, ఏంటి ఫెస్టివల్, కట్టి బిహు అంటేనే మీకు గుర్తొచ్చేయాలి అస్సాం అని. ఎందుకంటే 3 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ అస్సాంలో చేసుకుంటారు. ఒకటి బొహాంగ్ ఆర్ రొంగాలి బిహు, ఇది ఏప్రిల్ మంత్. యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది కూడా దీని గురించే, కరెంట్ అఫేర్ అదే ప్రజెంట్ జరుగుతుంది, కానీ ఇది కూడా తెలియాలి కదా మీకు, ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఇది ఎప్పుడు చేసుకుంటారు అంటే మీకు కట్టి బిహు అక్టోబర్లో ఇది. ఓకే, కొంగాలి అంటారు దీన్ని, మళ్ళీ బొంగాలి. ఓకే, మాఘ్ బిహు ఇది జనవరి. ఇదేంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఓకేనా, జనవరిలో చేసుకునేది హార్వెస్ట్ ఫెస్టివల్, మన సంక్రాంతి లాగా. అలాగే బొహాంగారు రొంగాలి బిహు ఏప్రిల్లో చేసుకునేది న్యూ ఇయర్ వాళ్ళకి, మనకు ఉగాది లాగా అనమాట. అండ్ మీకు ఇంకా అస్సాం నుంచి ఏ ఫెస్టివల్స్, ఫేమస్ ఫెస్టివల్స్ తెలుసు ఒకటన్నా కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 17th యాన్యువల్ ఓల్డ్ సీడ్
ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ సీడ్ ఫెస్టివల్ ఒకటి చేసుకున్నారు, అది కూడా 17th ఎడిషన్. ఏ రీజన్ అంట? అరకు రీజన్ అనమాట. అరకులో కిలోగూడ విలేజ్, ఓకే, ఆ విలేజ్లో అయితే జరుపుకున్నారు. ఇక్కడ మనకి ఇండిజినస్ సీడ్ కన్జర్వేషన్, నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ వీటిని ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ యశోద అండ్ కృష్ణ ఒక పెయింటింగ్ అయితే ఉంది. ఎవరు వేశారంటే రాజా రవివర్మ, చాలా ఫేమస్ పెయింటర్. అది రికార్డ్ అమౌంట్కి సోల్డ్ అయిందనమాట ఆప్షన్లో ముంబైలో. ఎంత ప్రైస్కి అని అడుగుతున్నారు. 167.20 crores ఈ పెయింటింగ్ అనమాట, ఓకేనా. సో ముంబైలో అయితే సోల్డ్ అయింది. ఎవరు వేసింది? రాజా రవివర్మ. నెక్స్ట్ లారెస్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. సో ఈ అవార్డు కార్లస్ అల్కరాజ్కి అయితే వచ్చింది. ఈయన ఎవరు? స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఉమెన్ ఎవరికి వచ్చింది? ఉమెన్ వచ్చేటప్పటికి అరియానా సబ్లెంకా, ఓకే, ఈవిడ కూడా టెన్నిస్ ప్లేయరే, బెలారస్కి చెందిన వ్యక్తి అనమాట, ఓకే. అండ్ ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది? మాడ్రిడ్, స్పెయిన్లో జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ల్యాండో నోరిస్ అనమాట. ఈయన రేసింగ్ రిలేటెడ్ వ్యక్తి, ఓకే. నెక్స్ట్ నాదియా కొమానిసి, ఓకే, తనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే వచ్చిందనమాట. జిమ్నాస్టిక్కి చెందిన వాళ్ళు, ఓకే, జిమ్నాస్ట్. నెక్స్ట్ 2026 గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విన్నర్స్. ఈసారి సిగ్నిఫికెన్స్ ఏంటి హిస్టారికల్గా అని అడుగుతున్నారు. ఈ ప్రైజ్ ఈసారి ఏమైందంటే ఫస్ట్ టైం ఆల్ 6 winners వర్ ఉమెన్, 6 ఉమెన్స్కే వచ్చిందనమాట. ఇది గ్రీన్ నోబెల్ అవార్డు అని కూడా అంటారు అనమాట. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రైజ్ ఇది. $2 lakh వరకు ప్రైజ్ మనీ అయితే వస్తుంది. అండ్ విన్నర్స్ నేమ్స్ కూడా ఇక్కడ నేను మీకు ఇచ్చాను, ఓకే. కాకపోతే ఇన్ని గుర్తుపెట్టుకోవడం ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూడండి 1-2 సార్లు, ఓకేనా. సో రివిజన్ అయితే మేబీ మోస్ట్లీ ప్రతిదీ గుర్తుండాలని ఏం లేదు, కానీ గుర్తు పెట్టుకోగలిగినంత వరకు మ్యాక్సిమం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2026 ఎవరికి వచ్చింది? సో ఈ అవార్డు సయానీ గుప్తాకి వచ్చింది. ఎందుకు? ఫర్ హెర్ కాంట్రిబ్యూషన్ టు ఫిలిం స్టోరీ టెల్లింగ్ అండ్ సౌత్ ఏషియన్ రిప్రజెంటేషన్, మెయిన్గా దానికోసం వచ్చిందనమాట, ఓకే. నెక్స్ట్ 13th సుర్ జోస్నా నేషనల్ మ్యూజిక్ అవార్డ్ 2026 ఎవరు గెలుచుకున్నారు? ఎవరికి వచ్చింది? స్మృతా గుహ అండ్ పండిట్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్ అనమాట, ఓకే. వీళ్ళిద్దరూ హిందుస్థానీ వోకలిస్ట్, వీళ్ళిద్దరికి అయితే వచ్చింది. ఎక్కడ జరిగింది ఈవెంట్? న్యూఢిల్లీలో. నెక్స్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు అంటే? అభయ్ సింగ్. ఉమెన్ అయితే అనాహత్ సింగ్ అనమాట. అయితే అనాహత్ సింగ్కి జూనియర్ గర్ల్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 9th ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026 ఎవరికి వచ్చింది? సో ఈ అవార్డు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు గారికి అయితే వచ్చింది. ఆయన ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ NAARM. ఈ NAARM అంటే ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ NAARM శ్రీనివాసరావు అని గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది అది ఏంటి అని. అయితే ఈ సెరమనీ ఎక్కడ జరిగింది? హైదరాబాద్, తెలంగాణలో అయితే జరిగిందన్నమాట. అండ్ ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, మీకు తెలిసే ఉంటుంది మోస్ట్లీ, చాలా ఫేమస్. సో భారతరత్న కూడా వచ్చింది దీనికి 2024లో. నెక్స్ట్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. సాధ్వి సతీష్ సైల్, ఓకే, గోవాకు చెందిన వ్యక్తి. సో ఆవిడకైతే వచ్చింది. ఎక్కడ జరిగింది ఇది? జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, భువనేశ్వర్, ఒడిస్సాలో అయితే జరిగింది. 61st ఎడిషన్ ఇది. నెక్స్ట్ అనితా చౌదరి రిసీవ్డ్ ద మచిలీ నేషనల్ అవార్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం మచిలీ నేషనల్ అవార్డు అనితా చౌదరి గారికి వచ్చింది. ఎక్కడుంది ఇది? రాజస్థాన్లో, ఓకే. ఎవరు మనకి ఇది ఇచ్చేది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, ఓకే. నెక్స్ట్ లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు కోసం ఎవరు సెలెక్ట్ అయ్యారు 2026 అంటున్నారు? కైలాష్ సత్యార్థి, ఓకే. ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది 2014లో. అండ్ ఇప్పుడు ఇది జరగబోయేది లతా మంగేష్కర్ గారిది 5th ఎడిషన్ అవార్డు అనమాట ఇది. నెక్స్ట్ మిస్ సేక్ ఇండియా 2026 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సో ఇది నిషితా యోగేష్ అంతర్కర్, ఓకే. నెక్స్ట్ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ ఇన్ 2026 ఏ స్టేట్ పోలీస్కి అవార్డు వచ్చింది ఈసారి అంటున్నారు? ఒడిస్సా పోలీస్ అనమాట. పోలీస్కి రిలేటెడ్ ఇది మనకి చాలా పెద్ద అవార్డు లాంటిది, ఓకే. నెక్స్ట్ అలీం యూసఫ్, ఈయనకి WWF నేషనల్ అవార్డు ఫర్ ఏ అచీవ్మెంట్కి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది WWF నుంచి, ఏ అచీవ్మెంట్కి అని అడుగుతున్నారు.
సో ఏ అచీవ్మెంట్ అంటే క్రియేటింగ్ ఎన్ యాప్. యాక్చువల్గా ఈయన ఒక ఏఐ బేస్డ్ కన్సర్వేషన్ యాప్ తయారు చేశారు, దానికి వచ్చిందనమాట ఎన్ అలీం యూసఫ్కి. నెక్స్ట్ ప్రగతి 2026 ఎక్సర్సైజ్ ఏ స్టేట్లో జరిగింది? ఓకే, సో ఇది మేఘాలయలో జరిగిందనమాట. ప్రగతి అంటే పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఇది ఫస్ట్ ఎడిషన్, 11 నేషన్స్ పార్టిసిపేట్ చేశాయి ఇందులో. లొకేషన్ ఎక్కడ జరిగిందంటే ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రోయ్, మేఘాలయలో జరిగింది. ఓకే, నెక్స్ట్ లయన్ ఆఫ్ లడాక్ అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఎవరిని పిలుస్తారు అని ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అంటే రీసెంట్గా అయినా చనిపోయారు అనమాట. లయన్ ఆఫ్ లడాక్ అంటే కల్నల్ సోనం వాంగ్చుక్, రిటైర్డ్. ఈయన కార్గిల్ వార్ హీరో అనమాట. 1999 కార్గిల్ వార్ హీరో. ఈయనకి మహావీర్ చక్ర కూడా వచ్చింది, రీసెంట్గా చనిపోయారు ఈయన. ఓకే, నెక్స్ట్ ALH Mark III హెలికాప్టర్స్ ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఏ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసింది అని అడుగుతున్నారు. సో అది వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. దీన్నే మనం HAL హాల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ INS ధ్రువ్. వాట్ ఈజ్ INS ధ్రువ్? ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టెల్త్ డెస్ట్రాయరా, ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరా, డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగా, లేకపోతే న్యూక్లియర్ పవర్ సబ్మెరైనా, ఇలాగా. సో ఇది వచ్చేటప్పటికి INS ధ్రువ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ అండ్ ఓషన్ సర్వేలెన్స్ షిప్ అనమాట. ఓకే, న్యూక్లియర్ మిసైల్ని ట్రాక్ చేయడానికి అలాగే ఓషన్ సర్వేలెన్స్ కోసం వాడే షిప్ ఇది. ఇది ఫస్ట్ టైం ఇలాంటిది ఇండియా తయారు చేయడం, డెడికేటెడ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్కి. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ థర్డ్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. ఓకే, న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ థర్డ్ది ఏది ఇండియాలో అంటే INS అర్ధిమాన్ అనమాట. ఓకే, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్లో భాగంగా విశాఖపట్నంలో డెవలప్ అయితే చేశారనమాట. అండ్ దీనికి 8 వెర్టికల్ లాంచ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు అవి. ఓకే, VLS ట్యూబ్స్ అంటారు. వీటిలోంచి మిసైల్స్ క్యారీ చేయొచ్చు. ఏ టైప్వి? K-15, K4 అంటే లాంగ్ రేంజ్ 3500 కిలోమీటర్స్ వరకు వెళ్ళే మిసైల్స్. K-15 అంటే షార్ట్ రేంజ్ 700 కిలోమీటర్స్. అండ్ ఇది థర్డ్ అంటున్నాం కదా, అంటే ఫస్ట్ రెండు ఏంటి అంటే INS అరిహంత్ ఫస్ట్ది, సెకండ్ది INS అరిఘాట్ అనమాట. ఓకే, నెక్స్ట్ INS సంశోధక్ ఏ ప్రాజెక్టుకి సంబంధించింది అని అడుగుతున్నారు. సర్వే వెజల్ లార్జ్ ప్రాజెక్ట్లో భాగం అనమాట. ఇది ఫోర్త్ అండ్ ఫైనల్ షిప్ ఇది. ఓకేనా, ఆ ప్రాజెక్ట్లో ఇండియన్ నేవీకి డెలివరీ అయితే చేశారు. ఎవరు దీన్ని బిల్డ్ చేసిందంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కత్తా. ఓకే, వాళ్ళు బిల్డ్ చేశారు. ఇది దేనికి? హైడ్రోగ్రాఫిక్ సర్వే అండ్ సపోర్టింగ్ నావిగేషన్ అండ్ మ్యారిటైమ్ ఆపరేషన్స్, వీటి కోసం అనమాట. ఓకే, నావిగేషన్ కోసం, మ్యారిటైమ్ ఆపరేషన్స్, మెయిన్గా సర్వే అండ్ వాటి కోసం ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ INS ధవనగిరి ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇది ప్రాజెక్ట్ 17Aలో భాగంగా తయారు చేస్తారనమాట. నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్, ఇలాంటివి 7 బిల్డ్ చేయాలన్నది ప్లాన్. అందులో ఇది 5th అనమాట డెలివరీ అయింది. ఓకే, ఎవరు డెలివరీ చేశారు మనకి ఇదంటే ఇది కూడా గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కత్తా. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి 5 అయిపోయినాయి కదా. నెక్స్ట్ 2 వచ్చేటప్పటికి వింధ్యాగిరి ఒకటి, అలాగే మహేంద్రగిరి ఒకటి మనకి ఇంకా డెలివర్ అవ్వాల్సి ఉంది. అండ్ దీనికి ముందు తారాగిరి కూడా మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకున్నాం. ఓకే, అయితే తారాగిరి అన్నది ఎన్నో నెంబర్ది అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ రెలోస్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్. ఓకే, ఇది ఆపరేషనలైజ్డ్ అయిపోయింది. ఇండియా అండ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీ మధ్య అంటున్నాడు. సో ఇది వచ్చేటప్పటికి రష్యాతో అనమాట. సో దీనిలో భాగంగా మిలిటరీ కోఆపరేషన్ అంటే లాజిస్టిక్ సపోర్ట్ లైక్ బోత్ కంట్రీస్, 2 కంట్రీస్ కూడా వాళ్ళ మిలిటరీ బేస్ కానీ, నేవల్ పోర్ట్స్ కానీ, ఎయిర్ బేసెస్ కానీ వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా రీఫ్యూయలింగ్కి, రిపేర్లకి, మెయింటెనెన్స్కి. సో మిలిటరీ పరంగా ఇది కూడా చాలా పెద్ద మూవే అనుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఈయనకి US ఆర్మీ వార్ కాలేజ్లో ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది ఇచ్చారనమాట. ఓకే, అయితే ఏ స్టేట్లో ఉంది ఈ కాలేజ్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇది పెన్సిల్వేనియా. ఓకేనా, ఆ వార్ కాలేజ్లో మనకి ఇచ్చారు ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది. నెక్స్ట్ INS మాల్వాన్ ఏ టైప్ ఆఫ్ వెజల్ అని అడుగుతున్నారు. INS మాల్వాన్ అన్నది ఒక ASW షాలో వాటర్ క్రాఫ్ట్. ASW అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కి సంబంధించిన షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఇలాంటివి 8 బిల్డ్ చేయాలి ఇండిజినస్గా అన్నది ప్లాన్. ఇందులో సెకండ్ది ఇది. ఓకే, ఇది బిల్డ్ చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ అంటే రీసెంట్గా ఇండియన్ నేవీకి డెలివరీ అయితే చేశారు. మరి ఫస్ట్ దాని పేరు INS మాహి. ఓకే,
నెక్స్ట్ ఎక్సైజ్ దస్లింక్, ఇది బైలాటరల్ మిలిటరీ ఎక్సైజ్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో అని అడుగుతున్నారు. దస్లింక్ అన్నది ఇది ఉజ్బెకిస్తాన్తో అనమాట, ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరుగుద్ది. ఇప్పుడు 7th ఎడిషన్ 2026లో జరిగింది. ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లోనే నమన్గన్ అనే ప్లేస్లో అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఎక్సైజ్ సైక్లోన్ 4, ఇది కూడా జాయింట్ మిలిటరీ ఎక్సైజే. ఇది ఇండియా అండ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీ మధ్యలో జరుగుతుంది అంటున్నారు. ఈజిప్ట్. ఓకే, సైక్లోన్ ఇండియా అండ్ ఈజిప్ట్, ఇది 4th ఎడిషన్ ఇప్పుడు జరిగింది. అండ్ ఇది ఈజిప్ట్లోనే జరిగింది ఈసారి, అనషాస్. ఓకే, అక్కడ జరిగిందనమాట, అనషాస్ ఈజిప్ట్లో. నెక్స్ట్ కరెంట్ రెపో రేట్ రిజర్వ్ బ్యాంక్ ఇది ఎంత అంటున్నారు. సో ఇది మనకి ఎంత చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఇచ్చింది 5.25% అనమాట. ఓకే, రివర్స్ రెపో అంటే 3.35%. బ్యాంక్ రేట్ అండ్ ఎంఎస్ఎఫ్ వచ్చేటప్పటికి 5.50, సిఆర్ఆర్ 3%, ఎస్ఎల్ఆర్ 18% అయితే ఉందన్నమాట. సో ఈ రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ షార్ట్ టర్మ్గా లెండ్ చేస్తుంది లోన్ బ్యాంక్కి, కమర్షియల్ బ్యాంక్స్కి లోన్కి ఇస్తుంది అనమాట అమౌంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం వీటిని టూల్స్లా వాడతారనమాట. వీటిని మార్చినప్పుడు ఇండియన్ ఎకానమీలో మానిటరీగా ఎంత క్యాష్ మార్కెట్లో ఉండాలి, ఎంత ఉండకూడదు అన్నది కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు నేను రెపో రేట్ చెప్పాను కదా, బ్యాంకుకి ఆర్బీఐ ఇచ్చే లోను. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఈజీగా గెస్ చేయొచ్చు, కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ పిఎం ముద్రా యోజన ఏ ఇయర్లో లాంచ్ అయిందని అడుగుతున్నారు. సో ఇది వచ్చేటప్పటికి 2015లో లాంచ్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే 8th ఏప్రిల్ రోజు లాంచ్ అయింది 15లో. ఇప్పటికి 11 ఇయర్స్ అన్నది కంప్లీట్ అయిందనమాట. ఓకే, అండ్ ఇందులో భాగంగా 40 lakhs దగ్గర 40+ lakh crores ఆల్రెడీ లోన్స్ ప్రొవైడ్ చేశారు దీనిలో భాగంగా. ఈ స్కీమ్లో 4 types లోన్ టైప్స్ ఉంటాయి. శిశు అని, అలాగే కిషోర్ అని, తరుణ్ అని, తరుణ్ ప్లస్ అని. తరుణ్ ప్లస్ అంటే 20 lakh వరకు వస్తుంది లోను. తరుణ్లో అయితే 5 to 10, కిషోర్లో 50K నుంచి 5 lakhs మధ్యలో, 50K బిలో వచ్చేటప్పటికి శిశు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ని రికగ్నైజ్ చేశారు స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్గా ఏ స్టేట్ అయి ఉంటుంది, సో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి ఏంటి, మహారాష్ట్ర. సో అక్కడ అనమాట, బాంబే ఆర్ ముంబై. సెకండ్ వచ్చేటప్పటికి కర్ణాటక 2nd ర్యాంక్లో ఉంది, ఉత్తరప్రదేశ్ 3rd ర్యాంక్లో ఉంది ఇంట్రెస్టింగ్లీ. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ ఓవర్టుక్ ఇండియా యాజ్ టాప్ సప్లయర్ ఆఫ్ మెయిజ్ ఆర్ కార్న్ టు బంగ్లాదేశ్. మొక్కజొన్న అంటారు కదా, సో దాని సప్లైలో బంగ్లాదేశ్కి ఇండియాని దాటి సప్లై చేశారంట. టాప్ సప్లయర్ ఎవరయ్యారు అని అడిగారు. ఇంతకుముందు ఇండియా ఉండేది, ఇప్పుడు బ్రాజిల్ అనమాట. ఓకేనా, టాప్ సప్లయర్ బంగ్లాదేశ్కి ఇప్పుడు. నెక్స్ట్ ఏ పోర్ట్ రీసెంట్గా టాప్ కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్ ఇన్ ఇండియా కింద అయ్యింది ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి అని అడుగుతున్నారు. దాని పేరు దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ. ఓకే, టోటల్ 915 million tons కార్గోని హ్యాండిల్ చేస్తే ఇండియన్ పోర్ట్స్, అందులో 160.11 million tons కార్గో గుజరాత్లో ఉన్న దీన్ దయాల్ పోర్టే హ్యాండిల్ చేసింది అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి పారాదీప్ పోర్ట్ ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ విచ్ బ్యాంక్ బికమ్స్ ఇండియాస్ లార్జెస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కేటగిరీలో లార్జెస్ట్ ఇండియాలో ఇప్పుడు ఏది అంటే సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఓకే, సారస్వత్ దాని పేరు. 1 lakh crore బిజినెస్ అనేది క్రాస్ అయింది. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉందన్నమాట. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయింది, ఆర్బీఐ క్యాన్సిల్ చేసిందన్నమాట 2026లో. అయితే ఏ యాక్ట్ని బేస్ చేసుకుని క్యాన్సిల్ చేశారంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అనమాట. నెక్స్ట్ ఇండియాలో లార్జెస్ట్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ హబ్గా అయిన పోర్ట్ ఏది. ఓకే, సీ పోర్ట్స్లో ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్ హబ్గా మారింది, లార్జెస్ట్, చాలా పెద్దది. సో ఎగుమతుల్లో ఆటోమొబైల్ అంటే మీకు తెలుసు, కార్స్ ఇవి ఉంటాయి కదా అవి. సో దానికి వచ్చేటప్పటికి ముంద్రా పోర్ట్. నెక్స్ట్ IRENA ప్రకారం రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఏ కంట్రీ ర్యాంక్, 3rd ర్యాంక్లో ఏ కంట్రీ ఉందని అడుగుతున్నారు. సో 3rd అడుగుతున్నారంటే ఏంటి అర్థం, బేసిక్గా ఇండియా ఉందని, లేకపోతే వేరే కంట్రీ ఉంటే 1st 2nd అడిగేవాళ్ళు కదా. జనరల్గా అలా కూడా మనం గెస్ చేయొచ్చు, బట్ స్టిల్ మనమైతే మొత్తం అయితే నేర్చుకోవాలి. మరి ఫస్ట్లో ఏది ఉందంటే చైనా, దగ్గర 2258 ఉంది గిగావాట్. యూఎస్ వచ్చేటప్పటికి 467, ఫస్ట్కి 2ndకి ఎంత తేడా ఉంచండి రెన్యూబుల్ ఎనర్జీలో. అండ్ ఇండియా 3rdలో ఉంది, 250కి పడిపోయింది, అంటే ఆల్మోస్ట్ 10% అనమాట. ఇంకా మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇంప్రూవ్ అవ్వాల్సి
ఉంది కెపాసిటీలో. పర్వా వెరిఫికేషన్ సిస్టమ్ ఇది దేనికోసం డిజైన్ చేశారు? ప్రొవైడ్ వెరిఫైడ్ పర్ఫార్మెన్స్ డేటా ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్. ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క డేటాని, వెరిఫైడ్ డేటాని వాళ్ళ పర్ఫార్మెన్స్కి రిలేటెడ్ మనం చెక్ చేసుకోవడానికి ఇది లాంచ్ అయితే చేశారనమాట. ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అంటే ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? సెబీ అనమాట, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ మై ఎల్ఐసి ఫర్ కస్టమర్స్, అలాగే సూపర్ సేల్స్ సాతి ఫర్ ఏజెంట్స్. సో ఇది రెండు లాంచ్ చేసిన కంపెనీ ఏదని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఈజీ చెప్పచ్చు. ఎల్ఐసి అంటే ఆబ్వియస్గా ఎవరు లాంచ్ చేస్తారు? ఎల్ఐసిని, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కస్టమర్స్కి ఒక యాప్ తయారు చేశారు మై ఎల్ఐసి అని, అలాగే ఏజెంట్స్కి సూపర్ సేల్స్ సాతి అని లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ ఇండియాలో ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది ప్రొక్యూర్మెంట్ త్రూ గవర్నమెంట్ ఈ ప్లేసెస్? గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని యూజ్ చేసుకుంటూ ప్రొక్యూర్మెంట్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ ఏది ఇండియాలో అని అడుగుతున్నారు. ప్రొక్యూర్మెంట్ అంటే సేకరించడం అనమాట. సో ఈ గవర్నమెంట్ అంటే డిజిటల్, సో ఉత్తరప్రదేశ్ అనమాట. విచ్ కంట్రీ బికమ్ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ 2025-26 ఇయర్లో ఇండియాతో టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద అయింది ఏది అంటే చైనా అనమాట. సో చైనాకి ఎక్స్పోర్ట్స్ మనం చేసేది 19.47 ఉంటే ఇంపోర్ట్స్ 131.63 బిలియన్ ఉంది. అంటే మనం చాలా ఎక్కువ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం కంపారిటివ్లీ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేదాంతో పోలిస్తే. అందుకే ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. మనకి యూఎస్ఏతో వచ్చేటప్పటికి సెకండ్లో ఉన్నాం మనం. యూఎస్ఏకి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం 87.3 బిలియన్, ఇంపోర్ట్ 52.9 బిలియన్ అన్నమాట. సో అందుకనే ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. సో అందుకే మనకి ట్రంప్ ప్రతిసారి టారిఫ్ వేస్తాం, మా దగ్గర నుంచి మీరు ఎక్కువ కొనండి, మాకు తక్కువ పంపండి, ఇట్లాంటివి చెప్తుంటాడు. ఇండియాలో కొత్తగా 99th రామ్సర్ సైట్గా ఒకటి డెసిగ్నేట్ చేశారు, ఒక వెట్లాండ్ని. ఏంటి ఆ ప్లేస్ అంటే షికాజీల్ బర్డ్ శాంచురీ. ఎక్కడుంది ఇది? అలీగర్, ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. దీంతో మనకి 99th రామ్సర్ సైట్ అయితే అయ్యిందనమాట. సో హయ్యెస్ట్ 20 సైట్స్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో అయితే ఉంది. సో సెకండ్ హయ్యెస్ట్ ఎక్కడ ఉంది అన్నది కామెంట్ అయితే చేయండి. సో రామ్సర్ సైట్స్ విషయంలో. నెక్స్ట్ WTO's 14th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? WTO's ఓకే యోండే క్యామరూన్. ఓకే క్యామరూన్లో జరిగిందనమాట 14th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అన్నది. నెక్స్ట్ 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ IOC 2026 థీమ్ ఏంటంటున్నారు? కలెక్టివ్ స్టీవర్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్ అన్నది థీమ్. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే మారిషస్లో జరిగింది. ఎగ్జాక్ట్గా అయితే పోర్ట్ లూయిస్లో జరిగింది. దీనిలో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు పార్టిసిపేట్ కూడా చేశారు. నెక్స్ట్ ఇండియా ఫార్మా 2026 ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ అనమాట. ఓకే ఇది దేనికి అంటే ఇన్నోవేషన్, ఆవిష్కరణ అన్నది ఫార్మాస్యూటికల్ లేకపోతే హెల్త్ కేర్లో ప్రమోట్ చేయడానికి, ఇది బూస్ట్ చేయడానికి కానీ ఈవెంట్ అన్నది చేశారనమాట. నెక్స్ట్ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అన్నది రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అయితే అయ్యారు. ఈ మీటింగ్, మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సిటీ బిష్కెక్. సిటీ బిష్కెక్ ఎక్కడుంది మనకి? కిర్గిస్తాన్. ఓకేనా. అండ్ దీని హెడ్ క్వార్టర్ SCO వచ్చేటప్పటికి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బీజింగ్లో అయితే ఉంది. ఓకే చైనా, బీజింగ్ అంటే తెలుసు కదా. ఇందులో 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 10th వచ్చేటప్పటికి బెలారస్ రీసెంట్లీ. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఇందులో మెంబర్స్ ఎవరు ఆ 10 కంట్రీస్ అన్నది కామెంట్ చేయండి. 10th ఎలాగో నేను చెప్పేశాను. అండ్ ఇది ఎప్పుడు పెట్టారు? ఎస్టాబ్లిష్డ్ ఇయర్ SCO అన్నది. ఓకే SCO ఎప్పుడు పెట్టారు, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా కామెంట్ చేయండి. అయితే 2017లో మనకి ఇందులో ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా జాయిన్ అయితే అయ్యాయి అనమాట. సో 3 కంట్రీస్ నేను ఆల్రెడీ చెప్పేశాను, బెలారస్, ఇండియా, పాకిస్తాన్. మిగతా 7 ఏంటి? ఓకే నెక్స్ట్ నీతి ఆయోగ్స్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ప్రకారం ఏ స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉందని అడుగుతున్నారు. సో ఆబ్వియస్గా అగ్రికల్చర్ మార్కెటింగ్ రిలేటెడ్, ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ అంటే వాళ్ళని పైకి తీసుకురావడానికి చేసే స్కీమ్స్ లాంటివి ఆర్ చేంజెస్ లాంటివి అనమాట. సో ఏది రాష్ట్రం ఫస్ట్లో ఉందంటే మహారాష్ట్ర. అది జనరల్గా గుజరాత్, రాజస్థాన్ ఫ్రీక్వెంట్గా మహారాష్ట్ర కిందే మనం చూడవచ్చు ప్రతి ఇయర్. ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ ఇన్ 2026 అకార్డింగ్ టు బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ టైటిల్ ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. గౌతమ్ అదానీ అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన చైర్మన్ ముఖేష్ అంబానీ గారిని దాటారు. నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ గ్లోబల్లీ ఇంటర్నెట్ షట్ డౌన్స్ విషయంలో 2025లో గ్లోబల్గా ప్రపంచంలోనే
ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఆగిపోతుంది చూసారా ఇంటర్నెట్. సో సెకండ్ ర్యాంక్లో ఉందంట. ఓకే, 65 టైమ్స్ ఆగిపోయింది ఇండియాలో. అండ్ ఫస్ట్ ఎందులో ఉంది అంటే మయన్మార్ కంట్రీకి 95 షట్ డౌన్స్ అయ్యాయి అక్కడ. నెక్స్ట్ IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇండియా ర్యాంక్ గ్లోబల్ ఎకానమీలో ఎంత అని అడుగుతున్నారు. సో ఇంతకు ముందు దాకా బెటర్ పొజిషన్లో ఉంది, ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది అనమాట, 6th ప్లేస్కి వచ్చేసింది. ఓకే, ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, నెక్స్ట్ చైనా, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్, తర్వాత UK, తర్వాత ఇండియా వచ్చింది. ఇండియన్ నామినల్ GDP కూడా 14.19 ట్రిలియన్కి అయితే వచ్చేసింది అనమాట. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఏంటి? సో దీనిలో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 10th అనమాట. మోస్ట్ కామన్ క్రైమ్ ఏం జరుగుతుంది సైబర్ క్రైమ్ అంటే ఫ్రాడ్ రిలేటెడ్ టు అడ్వాన్స్ ఫీ పేమెంట్స్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ క్రైమ్ జరుగుతుందంట. అయితే ఫస్ట్ ర్యాంక్ సైబర్ క్రైమ్లో ఏది ఉంది? రష్యా ఉంది. ఓకేనా. నెక్స్ట్ అకార్డింగ్ టు సిప్రీ ప్రకారం ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ డిఫెన్స్ స్పెండింగ్ 2025. ఇది గుర్తుంచుకోండి, మనం దీని గురించి ఇంతకుముందు కూడా ఈ కరెంట్ అఫైర్ గురించి మాట్లాడాం అకార్డింగ్ టు సిప్రీ అని. కానీ అప్పుడు మనం ఇయర్స్ 2021 to అట్లా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ 25 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత డిఫెన్స్ స్పెండింగ్లో అంటున్నారు. సో డిఫెన్స్ స్పెండింగ్లో ఇండియా ర్యాంక్ 5th పొజిషన్లో అయితే ఉంది. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, చైనా, తర్వాత రష్యా, తర్వాత జర్మనీ, ఆ తర్వాత ఇండియా ఉందన్నమాట. ఇండియా ఎంత స్పెండ్ చేస్తుందంట? 92.1 బిలియన్ 2025లో స్పెండ్ చేసింది. అయితే మీరేం చేస్తారంటే సిప్రీ ఫుల్ ఫామ్ ఏంటి, స్టాక్ హోమ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఫుల్ ఫామ్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇండియా ర్యాంక్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో 157th అంట. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. నార్వే ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఫర్ ద కన్సిక్యూటివ్ 10th ఇయర్ అనమాట. 10 ఏళ్ళ నుంచి నార్వేనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ స్కీమ్ లఖ్పతి బేటియా యోజన ఎవరు లాంచ్ చేశారు, ఏ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. సో ఇది ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేశారు అనమాట. గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం. ఇందులో భాగంగా 1.2 lakhs పైన మనకి దగ్గర 1.2 lakhs వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు ఎలిజిబుల్ గర్ల్స్కి బర్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు. ఓకే, అయితే ఢిల్లీ సీఎం ఈవిడ పేరేంటి అన్నది కామెంట్ అయితే చేయండి. ఇది కూడా రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం. హూ విల్ బికమ్ యాపిల్స్ నెక్స్ట్ CEO? యాపిల్ CEO ఇప్పటిదాకా మనకి ఎవరున్నారు? టిమ్ కుక్. మనకి యాపిల్ CEO అంటే అంతకుముందు ఫౌండర్లలో ఎవరు గుర్తొస్తారు? స్టీవ్ జాబ్స్. మరి ఇప్పుడు 1st September 2026 నుంచి ఎవరు అవ్వబోతున్నారంటే జాన్ టెర్నస్ అనమాట. ఇంతకుముందు ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు. అలాగే టిమ్ కుక్ ఏమవుతున్నారు మరి అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ యాపిల్స్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ క్వాటమ్ బేబీ, దీని యొక్క జెనరిక్ నేమ్ ఏంటి అంటున్నారు. ఇది ఒక డ్రగ్. ఓకే, ఇన్ఫాంట్ స్పెసిఫిక్ మలేరియా డ్రగ్ WHO అప్రూవ్ చేసింది. అయితే దాని జెనరిక్ నేమ్ ఏంటి అంటున్నారు అనమాట. ఆర్థమీథర్ లూమెఫాంథ్రైన్. ఓకే, ఇది జెనరిక్ నేమ్ అయితే. ఓకేనా, ఇది WHO అప్రూవ్ చేసింది ఇన్ఫాంట్కి మలేరియా డ్రగ్ స్పెసిఫిక్గా. యువికా ప్రోగ్రామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఏ ఆర్గనైజేషన్ అంటున్నారు? టు ప్రమోట్ స్పేస్ సైన్స్ అమాంగ్ స్కూల్ స్టూడెంట్స్లో స్పేస్ సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయడం కోసం. సో ఎవరు చేస్తారు స్పేస్ రిలేటెడ్ అంటే మన ఇండియాలో ఇస్రో అనమాట. నెక్స్ట్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ, ఏ సిటీలో లాంచ్ చేస్తున్నారు ఇండియాలో అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో పార్ట్గా. ఆబ్వియస్గా అక్కడే ఉంది ఆన్సర్ మనకి, అమరావతి. ఓకే, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో లాంచ్ చేస్తున్నారు అనమాట. మిషన్ మిత్ర ఏ ఇండియన్ స్పేస్ మిషన్లో భాగంగా ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. మిషన్ మిత్ర అంటే సో అది గగన్యాన్ మిషన్లో పార్ట్ అండర్లో ఇది చేస్తున్నారు. ఇదేంటంటే స్పేస్ లైక్ కండిషన్స్ ఎర్త్ మీదే తయారు చేస్తారు, ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేస్తారు. సో దట్ ఆస్ట్రోనాట్స్ని ఇక్కడే ప్రిపేర్ చేయడానికి. ఇది ఎక్కడ ఇప్పుడు మనకి చేస్తున్నారంటే లడాఖ్లో మిషన్ మిత్ర అన్నది. నెక్స్ట్ AI పవర్డ్ ప్రజ్ఞా సిస్టమ్ ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది? DRDO డెవలప్ చేసింది అనమాట. ఇది ఒక ఇండిజినస్ AI పవర్డ్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. దేనికోసం ఇది డెవలప్ చేశారు? ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం. ఓకే, దీన్ని హోమ్ మినిస్టర్కి DRDO హ్యాండ్ ఓవర్ కూడా చేసింది. ఆర్టెమిస్ 2 ఓకే, నాసా యొక్క ఫస్ట్ క్రూడ్ మిషన్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? నాసా అంటే చంద్రుడి మీద ఇంతకుముందు కాలు పెట్టింది ఎవరు అనగానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పేవాళ్ళు కదా. అది ఏ మిషన్లో వెళ్ళారు? అపోలో 11 అనమాట. ఎప్పుడు అది జరిగిందంటే 1972లో జరిగింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎవరు చంద్రుడి దాకా మనుషులైతే ఎవరు వెళ్ళలేదన్నమాట, ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్ని కలుపుకుని కూడా.
సో ఆఫ్టర్ 53 years ఇప్పుడు మళ్ళీ ఆర్టమిస్ 2 అని ఫస్ట్ క్రూడ్ మూన్ మిషన్ అన్నది చేయబోతుంది నాసా. ఓకే, 10 days లోనార్ ఫ్లై బై ఉంటుంది, ల్యాండింగ్ ఉండదు. ఇంతకుముందులాగా అక్కడ ల్యాండ్ అయ్యామన్నట్టు చెప్పరు అనమాట, జస్ట్ ఫ్లై బై ఉంటుంది అనమాట. దీన్ని April 1, 2026కి షెడ్యూల్ అయితే చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఉన్న నలుగురు మనకి క్రూ మెంబర్స్. వీళ్ళకి కూడా స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ ఉమెన్ టు ట్రావెల్ బియాండ్ లో ఎర్త్ ఆర్బిట్ అండ్ రీచ్ లోనార్ ఆర్బిట్. ఫస్ట్ ఉమెన్ ఎవరు ఆ టీంలో అంటున్నారు. ఆ టీం అనే కాదు, ఇప్పటిదాకా లోనార్ ఆర్బిట్కి వెళ్ళిన ఫస్ట్ ఉమెన్ ఈవిడే, క్రిస్టియానా కోచ్, ఆర్టిమిస్ 2 మిషన్లో. అలాగే ఫస్ట్ బ్లాక్ మ్యాన్ ఫర్ ఆర్టిమిస్ మిషన్. ఆర్టిమిస్ మిషన్లో బ్లాక్ మ్యాన్ అంటే విక్టర్ గ్లోవర్ అనమాట. మిగతా ఇద్దరు పేర్లు కూడా హ్యాన్సన్ అండ్ అలాగే వైజ్ మెన్. వీళ్ళ నలుగురు అయితే వెళ్ళారనమాట. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ద విక్రమ్ సోదీ సెంటర్ ఫర్ ఏఐ డ్రివెన్ మైనింగ్ సిస్టమ్స్. మైనింగ్ సిస్టమ్స్ కోసం ఏఐని ఎట్లా యూజ్ చేయాలన్న ఆబ్జెక్టివ్తో ఇది ప్రమోట్ అయితే చేస్తున్నారు మైనింగ్ సెక్టార్లో. ఐఐటి అంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్లీ అప్పర్ 6 GHz నెట్వర్క్, U6 GHz నెట్వర్క్ అని కూడా అంటారు. ఏ కంట్రీ లాంచ్ చేసింది? ఇప్పటిదాకా మనం 5 GHz వరకే విన్నాం. సో ఇప్పుడు 6 GHz అనమాట. ఇది వరల్డ్లో ఫస్ట్ టైం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంచ్ చేసింది. దీని ద్వారా అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, 5G, అడ్వాన్స్డ్ 5G, ఫ్యూచర్లో 6G కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ స్పీడ్ 10 Gbps రావాలన్నది. ఓకే, నెక్స్ట్, నాసా పేస్ శాటిలైట్ ఒకటి లాంచ్ చేసింది అనమాట. అయితే దేన్ని స్టడీ చేయడానికి లాంచ్ చేసింది అంటున్నారు? ఓషన్స్, అట్మాస్ఫియర్స్, వీటిని స్టడీ చేయడానికి. అసలు పేస్ అంటేనే ప్లాంక్టన్, ఏరోసాల్, క్లౌడ్, ఓషన్, ఎకోసిస్టమ్, వీటిని స్టడీ చేయడానికి మనకి స్పేస్ శాటిలైట్ అన్నది పంపించారు అనమాట. నాసా నాన్సీ గ్రేస్ రామన్ స్పేస్ టెలిస్కోప్ ఏ కేటగిరీ ఆఫ్ టెలిస్కోప్కి చెందింది అని అడుగుతున్నారు. సో ఇది ఒక ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అప్రూవ్డ్ డెంగ్యూ వ్యాక్సిన్. ఓకే, డెంగ్యూకి సంబంధించి ఇండియాలో ఫస్ట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఏంటి అంటే క్యూడెంగా. ఓకే, ఇది ఎవరు డెవలప్ చేశారు? టకేడా ఫార్మాస్యూటికల్స్. ఎవరు అప్రూవ్ చేస్తారు? ఆబ్వియస్లీ DGCI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ డెంగ్యూ దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే ఎడిస్ ఈజిప్ట్ మస్కిటో. ఇది మళ్ళీ మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే డెంగ్యూ అన్నది పారాసైట్ వల్ల వస్తుందా, బ్యాక్టీరియా, వైరలా ఏంటని అడుగుతారు. ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట డెంగ్యూ అన్నది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇండియాలో ఇండిజినస్గా ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అన్నది ఏ ప్లేస్లో లొకేట్ అయ్యి ఉందని అడుగుతున్నారు. సో ఇది కల్పక్కం అనమాట. ఇందులో ఏంటంటే అది జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీతో పాటు న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే సోర్స్ కావాలో అది కూడా ప్రొడ్యూస్ చేద్దామన్నమాట, కన్జ్యూమ్ చేసుకుంటూనే. దీని డిజైన్ అన్నది చేసింది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వాళ్ళు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది భారతీయ నావికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భవీని. AIFF ఎలైట్ యూత్ లీగ్ 2025-26 టైటిల్ ఎవరు గెలిచారు? సో ఇది పంజాబ్ ఫుట్బాల్ క్లబ్. ఓకే, పంజాబ్ FC గెలుచుకుంది. దివ్యా సింగ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అయ్యారనమాట. ఎవరు దేనికి అంటే టు రీచ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని సైకిల్తో వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఈవిడే. ఓకే, ఈవిడ ఏ సిటీకి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. గోరఖ్పూర్లో ఈవిడ ఒక టీచర్ అనమాట. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈవిడ సెకండ్ ఉమెన్ ఈ ఫీట్ చేయడానికి. కాకపోతే ఇండియా వైడ్గా చూసుకుంటే ఈవిడే ఫస్ట్ ఇండియన్ అనమాట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సైకిల్ మీద వెళ్ళింది. ఫిడే ఉమెన్స్ క్యాండిడేట్ టోర్నమెంట్ ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. ఉమెన్స్లో ఆర్ వైశాలి, తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఎక్కడ జరిగింది? ఇది సైప్రస్లో అనమాట. ఉమెన్స్లో ఏమో ఈవిడైతే, మనకి మేల్లో వచ్చేటప్పటికి జవోకీర్ సిందరోవ్. ఓకే, మేల్లో ఈయన గెలిచారు. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో టోటల్ ఇండియా ఎన్ని మెడల్స్ గెలిచింది? హౌ మెనీ టోటల్ అన్నారు. సో ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 17 అయితే గెలిచింది. అందులో గోల్డ్ 2, 7 సిల్వర్, 8 బ్రాంజ్ అనమాట. అయితే ఇందులో గోల్డ్ గెలిచిన వాళ్ళు ఇండియన్స్ ఎవరు? సుజీత్ కలాల్ 65 kg ఫ్రీ స్టైల్లో గోల్డ్ గెలిచారు. అభిమన్యు మాండ్వాల్ ఈయన కూడా 70 kg ఫ్రీ స్టైల్లో గోల్డ్ అయితే గెలిచారు. మరి టాప్లో ఉంది ఎవరు? ఇరాన్ అనమాట. 6 గోల్స్ వచ్చాయి వాళ్ళకి. విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేయర్ అయ్యాడంట IPL హిస్టరీలో. దేనికి? ఏ మైల్ స్టోన్ కంటే 2 మైల్ స్టోన్లు. ఒకటి, విరాట్ కోహ్లీ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు హిట్ 800 బౌండరీస్ కొట్టిన ఫస్ట్ వ్యక్తి విరాట్ కోహ్లీ. అలాగే ఫస్ట్ ప్లేయర్ ఇన్ IPL టు స్కోర్ 9000 రన్స్ స్కోర్ చేసిన ఫస్ట్ వ్యక్తి కూడా విరాట్ కోహ్లీ. అంటే అదే కాకుండా భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అంట, 200 IPL వికెట్స్ తీసుకున్న వ్యక్తి. నెక్స్ట్, SAFF U20 ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారు? సో ఇది బంగ్లాదేశ్ అయితే గెలిచింది. ఇది ఒక ఫుట్బాల్
సంబంధించిన గేమ్. ఎక్కడ జరిగింది అంటే నేషనల్ ఫుట్బాల్ స్టేడియం మాల్దీవ్స్లో అయితే జరిగింది. సో ఇది సెకండ్ టైం బంగ్లాదేశ్ గెలవటం. ఇండియా అన్నది రన్నర్ అప్ అయితే వచ్చింది ఈ గేమ్లో. హూ ఆన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ అట్ మాంటే కార్లో మాస్టర్స్ 2026లో మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? జేనిక్ సిన్నర్ అయితే గెలిచారు. ఎవరిని ఓడించి? కేర్లెస్ అల్కరాజ్ని ఫైనల్లో ఓడించి గెలిచారు. ఆస్కార్ స్మిత్ ఆఫ్ బ్రెజిల్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే, ఈయనైతే చనిపోయారంట. ఏ స్పోర్ట్కి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు? బాస్కెట్బాల్. ఓకే, ఇండియాలో ఫస్ట్ 3 టీమ్ ఫుట్బాల్ ఫార్మాట్ ఒకటి కనిపెట్టింది ఒక ఐఐటి. ఓకే, ఫుట్బాల్ నార్మల్గా మీరు చూసుంటారు, ఎట్లా అంటే ఒక ట్రాక్ ఉంటుంది, ఈ ఎండ్లో గోల్స్ ఉంటాయి. ఓకే, ఇది జనరల్గా 2 టీమ్స్ ఆడతారు కదా, 3 టీమ్స్ ఆడేలాగా ఒకటి కనిపెట్టింది ఐఐటి. దాని పేరు ఒమేగా బాల్ అని పెట్టారు, ఏఐఐటి అంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఓకే, 3 టీమ్స్ ఒకేసారి ఆడొచ్చు. ఐఐటి మెడ్రాస్ కనిపెట్టింది ఇది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027లో ఏసీటీలో జరగబోతుందని అడుగుతున్నారు. తష్కెంత్ ఎక్కడుంది? ఇది ఉజ్బెకిస్తాన్ అనమాట. నెక్స్ట్, ఇండియా 95th చెస్ గ్రాండ్ మాస్టర్గా అయ్యింది ఎవరు? ఓకే, అరణ్యక్ ఘోష్. ఈయన ఘోష్ అంటేనే మీకు పేరు గుర్తొచ్చేయాలి, కోల్కతా వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2026 ఏ సిటీలో జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ఎక్కడ జరుగుతుంది? ఖైరో, ఈజిప్ట్ అనమాట. ఇందులో ఇండియాకి 16 మెడల్స్ అయితే వచ్చినాయి. ఇండియానే టాప్లో ఉంది, 5 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్, వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ ఫైనల్లో గోల్డ్ పాయల్ నాక్ అయితే వచ్చింది. ఏ సిటీలో జరిగిందని అడుగుతున్నారు? బ్యాంకాక్లో అయితే జరిగింది. మోస్ట్లీ పేరు అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈవిడ ఫస్ట్ క్వాడ్రపుల్ యాంప్యూటీ. ఓకే, అంటే ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు లేవన్నమాట. సో అందుకనే ఫస్ట్ క్వాడ్రపుల్ యాంప్యూటీ ఈవిడ ఇంటర్నేషనల్ ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎవరు అని అడుగుతున్నారు? రితికా శ్రీ పేరు. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ ఓన్ ద ఓవరాల్ ఛాంపియన్షిప్? ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో 2026 ఇప్పుడు జరిగిన ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఏ స్టేట్కి వచ్చింది? కర్ణాటకకు వచ్చింది. 23 గోల్డ్ మెడల్స్ కొట్టారు. టోటల్ 38 మెడల్స్ అయితే వచ్చినాయి. ఈవెంట్ అన్నది ఛత్తీస్గఢ్లో జరిగింది. మ్యాస్కెట్ మోర్ వీర్, దీని పేరు మ్యాస్కెట్ పేరు. మోర్ వీర్ అంటే అవర్ బ్రావరీ అని అర్థం అనమాట, అంటే మా ధైర్యం అన్నట్టు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఇండియాని అప్గ్రేడ్ చేసింది. అప్గ్రేడ్ అంటే ఏదో మంచి విషయం అనుకునే వాళ్ళు అలా అనుకోవద్దు, ఇదేం మంచి విషయం కాదు. కేటగిరీ ఏ స్టేటస్కి అప్గ్రేడ్ చేసింది అని అడుగుతున్నారు. ఎందుకు అంటే హై రిస్క్ ఆఫ్ డోపింగ్ ఛాన్సెస్ ఉండటం వల్ల. డోపింగ్ అంటే డ్రగ్స్ తీసుకుని గేమ్స్ ఆడుతూ ఉన్నట్టు అనమాట. సో అట్లాంటివి తీసుకోకూడదు కదా. సో తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మనల్ని ఏ కేటగిరీకి అప్గ్రేడ్ అయితే చేశారనమాట. ఇంతకుముందు బి కేటగిరీలో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఏమవుతుంది? స్ట్రిక్ట్ మానిటరింగ్ అలాగే ఎన్హాన్స్డ్ యాంటీ డోపింగ్ మెజర్స్ అన్నవి ఉంటాయి మన మీద. నెక్స్ట్, బీహార్కి 24th చీఫ్ మినిస్టర్గా ఎవరయ్యారు అని అడుగుతున్నారు? సమ్రాట్ చౌదరి. ఇంతకుముందు దగ్గర 2 దశాబ్దాలుగా నితీష్ కుమార్ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు ఆయన రిజిగ్నేషన్ అన్నది ఇచ్చేసి రాజ్యసభకి అయితే వెళ్ళబోతున్నారు. సో ఫస్ట్ టైం ఒక బీజేపీ లీడర్ సీఎం అయ్యారన్నమాట బీహార్కి. సేమ్ అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు కదా బీహార్కి, 2. వాళ్ళ పేర్లు ఏంటంటే విజయ్ కుమార్ చౌదరి అలాగే బిజేంద్ర ప్రసాద్ యాదవ్. వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని అడుగుతున్నారు. సో ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జనతా దళ్ యునైటెడ్కి చెందిన వాళ్ళు. నెక్స్ట్, టైడ్స్ ఆఫ్ టైమ్ ఈ బుక్ ఆథర్ ఎవరని అడుగుతున్నారు. సో ఈ బుక్ ఆథర్ సుధామూర్తి గారు అనమాట. ఓకే, సో ఈ బుక్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే 2026 థీమ్ ఏంటి అంటున్నారు? థీమ్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్ అంట. మరి ఏ డేట్ని జరుపుకుంటారంటే 4th ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఎప్పుడంట? 29th ఏప్రిల్. నెక్స్ట్, వరల్డ్ హెరిటేజ్ డే 2026 యొక్క థీమ్ ఏంటి? ఎఫిషియన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్ అన్నది థీమ్. మరి డేట్ ఎప్పుడు? 18th ఏప్రిల్ అనమాట. దీన్నే మనం ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కింద కూడా గుర్తించవచ్చు. వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి అంటున్నారు 2026? అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనమాట. 22nd ఏప్రిల్ జరుపుకుంటారు ఎర్త్ డే. వరల్డ్ ఆర్ట్ డే 15th ఏప్రిల్ జరుపుకుంటారు. అయితే ఏ బర్త్డే, ఏ ఫేమస్ పర్సనాలిటీ యొక్క బర్త్డే గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారంటే, ఈ ఇమేజ్ చూడగానే ఎవరు గుర్తొస్తారు? మోనాలిసా అంటారు కదా. సో మోనాలిసా ఎవరు ఆ పిక్చర్ వేసింది అంటే లెనార్డో డావిన్సీ. సో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్లో
భాగంగా వరల్డ్ ఆర్ట్ డే కింద చేసుకుంటారు 15th ఏప్రిల్. నెక్స్ట్ నేషనల్ పంచాయతీ రాజ్ 24th ఏప్రిల్ రోజు నేషనల్ పంచాయతీ రాజ్ డే. అయితే దానికి రిలేటెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కమమరేట్ చేసుకుంటూ ఇది చేసుకుంటాం అంటున్నారు. సో పంచాయతీ రాజ్లో మనకి అమెండ్మెంట్ ఏంటి అప్పుడు జరిగింది, 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 అప్పుడు చేశారు. ఇది మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నది. దీని ద్వారా పంచాయతీ రాజ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అన్నది ఇచ్చారు. ఈసారి థీమ్ సక్షత్ పంచాయత్ సర్వాంగీన్ వికాస్ అన్నమాట. సో దీని రిలేటెడ్ ఆర్టికల్స్ గురించి మాట్లాడితే ఆర్టికల్ 243 నుంచి 243 వరకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మనకి పార్ట్ 9 ఉంటుంది. అండ్ దీనిలో భాగంగానే 11th షెడ్యూల్ కూడా యాడ్ అయితే అయ్యిందనమాట. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఇండియాలో ఏప్రిల్ 21 జరుపుకుంటారని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు, ఏ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నారు. సర్దార్ పటేల్ గారు ఆ రోజే అడ్రస్ చేశారన్నమాట. న్యూలీ అపాయింటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంటే బ్యూరోక్రసీని ఉద్దేశించి, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఆ రోజు మాట్లాడారు 1947 రోజు ఏప్రిల్ 21న. సో అందుకే నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. మరి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. ఇది ఫస్ట్ టైం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటామంటే 2006 నుంచి. వరల్డ్ హోమియోపతి డే ఏప్రిల్ 10th రోజు అబ్జర్వ్ చేస్తాం. అయితే ఎవరి బర్త్ యానివర్సరీ అంటున్నారు, శామ్యూల్ హనీమెన్. ఓకే, ఈయన బర్త్ యానివర్సరీలో భాగంగా హోమియోపతి డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈయన ఒక జర్మన్ ఫిజిషియన్ ఆర్ హోమియోపతి ఫౌండర్ కింద కూడా అనుకోవచ్చు. థీమ్ ఏంటి ఈసారి అంటే హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. ఓకే, నేషనల్ మ్యారీటైమ్ డే 2026 థీమ్ ఏంటంటున్నారు. థీమ్ వచ్చేటప్పటికి మ్యారీటైమ్ ఇండియా ఎంపవరింగ్ ప్రోగ్రెస్. ఈ డేట్ ఏప్రిల్ 5th. ఏప్రిల్ 5th ఎందుకంటే 5th ఏప్రిల్ 1919 అప్పుడు మన ఫస్ట్ మర్చెంట్ నేవీ షిప్ అన్నది జర్నీ అన్నది చేసింది ముంబై టు యూకే. సో అందుకనే మనం ఈ డేట్ మ్యారీటైమ్ ఇండియా కింద సెలబ్రేట్ చేసుకుంటాం, ఆర్ మ్యారీటైమ్ డే కింద. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆటిజం అవేర్నెస్ ఏంటి, ఆటిజం అండ్ హ్యుమానిటీ ఎవర్ లైఫ్ హ్యాస్ వాల్యూ అన్నది థీమ్. డే వచ్చేటప్పటికి ఏప్రిల్ 2nd. నెక్స్ట్ ఉత్కల్ దివస్ అంటే ఒడిస్సా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే 1st ఏప్రిల్. ఈరోజే బీహార్ నుంచి కార్వ్ చేశారనమాట, ప్రావిన్స్ సెపరేట్ ప్రావిన్స్గా డివైడ్ అయితే చేశారు ఒడిస్సాని 1936 అప్పుడు. నెక్స్ట్ ఓల్డ్ మలేరియా డే థీమ్ ఏంటి అంటున్నారు. ప్రివెంట్ టు ఎండ్ మలేరియా నౌ వీ కెన్ నౌ వీ మస్ట్ అన్నది ఈసారి థీమ్. ఇది దేనివల్ల వస్తుంది అంటే వైరస్ బ్యాక్టీరియా కదా, పారాసైట్. ఇది కూడా మస్కిటో అనాఫెలిస్ మస్కిటో కుట్టడం ద్వారానే ఆ పారాసైట్ అన్నది బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇండియా మలేరియాని 2030 కల్లా ఎలిమినేట్ చేయాలన్నది టార్గెట్ ఉంది. వరల్డ్ హెల్త్ డే 2026 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈసారి థీమ్ ఏంటి, హెల్త్కి సంబంధించి టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అన్నది థీమ్. ఏప్రిల్ 7th హెల్త్ డే అన్నది జరుపుకుంటారు. నెక్స్ట్ సేవ్ ద ఎలిఫెంట్ డే. ఈ ఇయర్ ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే 16th ఏప్రిల్. ఎవ్రీ ఇయర్ కూడా అదే రోజు అనమాట. నెక్స్ట్ ఆన్ విచ్ డేట్ జలియంవాలా బాగ్ మసకర్. హిస్టరీలో మీరు వినే ఉంటారు, ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. 13th ఏప్రిల్ 1919 జరిగింది. ఈసారి జరిగింది 107th యానివర్సరీ. ఎందుకు అసలు ఇది జరిగిందంటే రౌలత్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు 1919 టైంలో మార్చిలో. దాని ద్వారా ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేయకముందే అరెస్ట్ చేసే ఛాన్స్ అన్నది వస్తుంది అనమాట పోలీసులకి. సో దీనికి వ్యతిరేకంగా సత్యపాల్ అలాగే సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళని నేషనల్ లీడర్స్ మాట్లాడుతుంటే వీళ్ళని అరెస్ట్ అయితే చేశారు. వీళ్ళ కోసం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే జలియంవాలా బాగ్ అనే ప్లేస్లో జనరల్ డయర్ అనే ఆయన వితౌట్ వార్నింగ్ ఫైర్స్ అంటే మొత్తం కాల్పులు అన్నది జరిపారు అన్నమాట. వరల్డ్ పార్కిన్సన్స్ డే సెలబ్రేటెడ్. ఆన్ విచ్ డేట్ పార్కిన్సన్స్ డే సెలబ్రేటెడ్. సో ఇది ఒక రకమైన వ్యాధి. ఇది మనకి 11th ఏప్రిల్న సెలబ్రేట్ చేస్తారు. దీనివల్ల మూవ్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ ఫర్ 2026 ఏ సిటీని గుర్తించింది, రాబెట్. ఓకే, రాబెట్ అనేది మొరాకోలో అయితే ఉందన్నమాట. ఓకే, దీన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా డిక్లేర్ చేసింది యునెస్కో. నెక్స్ట్ వరల్డ్ లివర్ డే 2026 థీమ్ ఏంటి. సో లివర్ డేకి సంబంధించిన థీమ్ సాలిడ్ హ్యాబిట్స్ సాలిడ్ లివర్. సాలిడ్ హ్యాబిట్స్ ఉంటే సాలిడ్ లివర్ ఉంటుందని. ఎప్పుడు చేసుకుంటుంది 19th ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. లివర్కి స్పెషాలిటీ ఏంటి, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ లివర్ అన్నది. సిడి గోపీనాథ్ గారు చనిపోయారన్నమాట 96 ఏజ్లో. ఏ స్పోర్ట్కి రిలేటెడ్ వ్యక్తి అంటున్నారు.
ఈయన ఇండియాస్ ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్, ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ డాక్టర్ గోపాలరావు పాటిల్, ఈయన దేవ మనస్ అని కూడా పిలుస్తుంటారు. ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు. రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు ఇంతకుముందు. స్పెషలిస్ట్ మెడికల్ ఫీల్డ్లో. దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. గోపాలరావు గారు పిడియాట్రిక్స్కి సంబంధించి చాలా ఫేమస్ డాక్టర్ అనమాట. ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ శివ్ రతన్ అగర్వాల్, ఈయన కూడా చనిపోయారు 74 years ఏజ్లో. ఈయన ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఏ కంపెనీ ఫౌండర్ చైర్మన్ అంటున్నారు. బికాజీ ఇప్పుడు మన హల్దీరామ్స్ ఎట్లయితే తింటున్నామో అలాంటి ఒక కంపెనీ. సో ఫుడ్ ఇంటర్నేషనల్ బికాజీ. సో ఆ ఫౌండర్ అయితే చనిపోయారు అనమాట. ఆయన పేరు రతన్ అగర్వాల్. రఘు రాయ్, ఈయన కూడా చనిపోయారు 83 years ఏజ్లో. ఈయన ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. రఘు రాయ్ ఒక ఫోటోగ్రఫీ అండ్ ఫోటో జర్నలిజంకి సంబంధించిన వ్యక్తి. ఓకే. నెక్స్ట్ నాదెండ్ల భాస్కర్ రావు. ఓకే, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్స్ అయిన వాళ్ళలో ఈయన కూడా ఒకళ్ళమాట. కాకపోతే షార్టెస్ట్ టర్మే వర్క్ చేశారు. ఎన్నో నెంబర్ సీఎం అంటే 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1984. 31 days ఉన్నారు షార్టెస్ట్ స్టేట్ హిస్టరీలో. బట్ ఈయన కూడా సీఎం కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టడంలో ఈయన కూడా ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. నెక్స్ట్ లెజెండరీ సింగర్ ఆశా భోన్స్లే గారికి ఏంటంటే మీకు అవార్డు అయితే వచ్చింది 2000లో. ఏంటి అప్పుడు వచ్చిన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఎగ్జామ్లో మీకేమీ అలా అడగరు 2020లో ఆవిడకి ఏం అవార్డు వచ్చిందని. ఆవిడకి వచ్చిన అవార్డులు గుర్తుపెట్టుకోండి. 2000లో దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది 2008లో. ఈవిడికి అలాగే పద్మశ్రీ అవి కూడా వచ్చినాయి. దీనికంటే కింద కాబట్టి అది మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే విభూషణే వచ్చింది కాబట్టి పద్మశ్రీ రావటం పెద్ద మ్యాటర్ కాదు. అయితే ఈవిడ లతా మంగేష్కర్ యొక్క సిస్టర్ అనమాట. ఓకే. నెక్స్ట్ గురుబాక్స్ సింగ్ గ్రేవల్, ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు అనమాట. ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్. ఈయన 1968లో ఏ స్పోర్ట్కి ఫేమస్ ఒలింపిక్స్లో అంటున్నారు. సో హాకీ అనమాట. రీసెంట్గా ఈయన కూడా చనిపోవడం అయితే జరిగింది. సో ఇది ఓవరాల్గా ఏప్రిల్ మంత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్. సో చూసారు కదా చాలా ఎక్కువే ఉన్నాయి. సో అందుకనే కొంచెం టైం ఎక్కువ పట్టింది. అండ్ కొంచెం పాయింట్స్ కూడా స్టాటిక్ తగ్గించాను. ఎందుకంటే ఎక్కువ బిట్స్ ఉన్నప్పుడు మనం స్టాటిక్ కూడా చాలా ఎక్కువ చదివితే బల్క్ అయిపోద్ది. మళ్ళీ రివిజన్ మీకు ఇబ్బంది అవుద్ది. అల్టిమేట్గా మీరు క్లాస్ చూసి రివిజన్ చేయాలి కంపల్సరీ. అప్పుడే మీకు గుర్తుంటాయి. రివిజన్ చేయకుండా జస్ట్ వినేసి వెళ్ళిపోతే మీకు గుర్తుండదు. సో రివిజన్ కూడా మీకు బాగుండాలని ఈ టైప్లో తీసుకొచ్చాను ఈసారి. అండ్ ఈ పీడిఎఫ్ కోసం ఏం చేస్తారు మీరు, నేను ఆల్రెడీ మీకు వీడియో మధ్యలో చెప్పినట్టు ఎగ్జామ్ ట్రిక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్, మన యాప్ లింక్ ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి. ప్రతి కరెంట్ అఫైర్స్, స్పెషల్ టాపిక్ కరెంట్ అఫైర్స్, 12 monthsకి సంబంధించి ఒకే టాపిక్ మీద మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఫ్రీగా విత్ పీడిఎఫ్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా. సో జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవటమే. ఏం మనీ కట్టే పని లేదు దీనికోసం అయితే. అండ్ మీకు టెస్ట్లు కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం అయితే జరుగుద్ది అక్కడ. అయితే మీరు ఇదే కాకుండా మీకు ఇంకా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ ఇటువంటి క్లాసెస్ కావాలన్నా, లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో కావాలన్నా, లేకపోతే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ ఒకే దాంట్లో, లేదా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్సు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కూపన్ కోడ్ SARA అని వాడండి. ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇంకా తక్కువ ప్రైస్కి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీతో మొత్తం ఫుల్ కోర్స్ అన్నది ఒకే దగ్గర చదువుకోవచ్చు ఇబ్బంది లేకుండా. నేను ఆల్రెడీ ఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. ఓకే. అండ్ మిగతా మన టీం కూడా చాలామంది మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళలో ఒకసారి డెమోస్ చూడండి, మీకు డెఫినెట్గా నచ్చచ్చు. మీరు తప్పకుండా తీసుకుంటే మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. 100-200 కోసం చూడొద్దు. నామినల్ ప్రైస్లో 1 year వ్యాలిడిటీతో దొరుకుతుంది కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. లేదు మొత్తం అన్ని కోర్సెస్ ఒకే దగ్గర కావాలంటే కూడా కాంబో కోర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వెంటనే తెలియాలి అంటే రైల్వే కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఆర్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ID లింక్ 2 కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలని కూడా అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా. సో దట్ ఫ్రీగా మీకు ఇంత బ్యూటిఫుల్ కరెంట్ అఫైర్స్ విత్ PDF
అండ్ టెస్ట్. సో ఓవరాల్గా మొత్తం కవర్ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీగా యూజ్ చేసుకుంటారు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి క్లాసెస్ మన ఛానల్లో కవర్ అయిపోతాయి. అప్డేట్స్ ఏమైనా వస్తే అప్డేట్ మనం చెప్తాం, అది కూడా జెన్యున్ రియల్వి. అండ్ తర్వాత ఈ వెంటనే గైడెన్స్ ఏమైనా మీకు రిలేటెడ్ ప్రాపర్గా ఏ జోన్ బాగుంటుంది, ఎలా అప్లై చేయాలి, మొత్తం ప్రాపర్ గైడెన్స్ మన ఛానల్ నుంచి వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రీసెంట్గా వైరల్ అవుతున్నాయి కదా. సో వాటిలో నిజం ఎంత కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మొత్తం కంప్లీట్ ప్లేలిస్ట్ లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ ఒకే దగ్గర మీకు ప్లేలిస్ట్లో దొరికేస్తుంది. సో చూడని వాళ్ళు లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ అవన్నీ అక్కడి నుంచి ఫ్రీగా కవర్ చేసుకోవచ్చు. సో చూడండి వాళ్ళ 2 వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం. ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.